స్టూడెంట్స్, వెల్కమ్ టు సైన్స్ అండ్ టెక్నాలజీ క్లాసెస్. మనము సైన్స్ అండ్ టెక్నాలజీ టాపిక్స్ కంటిన్యూ చేస్తున్నాము. ఈ రోజు టాపిక్లో ప్రపంచాన్ని కలవరపెడుతున్నటువంటి ఒక ప్రధాన సమస్య అయినటువంటి కోవిడ్-19, దీన్ని మనం జనరల్ భాషలో కరోనా అంటున్నాము. సో వాస్తవంగా కరోనా అనేది ఒక వైరస్, సో వ్యాధి మాత్రం కోవిడ్-19 అనే వ్యాధి. సో నాకు తెలిసి గత 100 సంవత్సరాల్లో, రాబోయే మేబీ ఒక 50 సంవత్సరాల్లో ఇంతగా పెడుతుంది అనుకుంటున్నటువంటి వ్యాధి లేదని చెప్పుకోవచ్చు. సో అంతగా ప్రపంచం మీద, అన్ని దేశాల్లో, అన్ని వర్గాల మీద సో ప్రభావం చూపినటువంటి వ్యాధి కోవిడ్-19. సో కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో దీని మీద డెఫినెట్గా నెక్స్ట్ ఒక 4-5 ఇయర్స్ వరకు వచ్చేటటువంటి అవకాశం, అంటే 4-5 సంవత్సరాల్లో భవిష్యత్తులో జరిగే ఏ ఎగ్జామ్స్కైనా, 4-5 సంవత్సరాల వరకు జరిగే ఏ ఎగ్జామ్స్ వరకైనా ఈ కోవిడ్-19 లేదా కరోనా, మనం జనరల్ లైఫ్లో అనుకునే కరోనా గురించి ఖచ్చితంగా క్వశ్చన్స్ రావచ్చు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ దృష్ట్యా, పోటీ పరీక్షల దృష్ట్యా కోవిడ్-19 నుంచి సో ఏ విధమైనటువంటి మరి ప్రశ్నలు వస్తాయి, సో దాని వివరాలని చూద్దాం. ఓకే, సో కోవిడ్-19 అనేది ఒక వ్యాధి. ఇది దేని వల్ల వస్తుందంటే కరోనా వైరస్ వల్ల వస్తుంది. అందుకే మనం కరోనా వచ్చింది అంటాం. సో వాస్తవంగా కరోనా అనేది కరోనా వైరస్ వల్ల వస్తుంది. సో కరోనా వైరస్లో చాలా రకాలు ఉన్నాయి. ఈ కరోనా వైరస్ అనేది ఏం చేస్తుందంటే మెయిన్గా శ్వాసకోశ వ్యాధులను కలుగజేస్తుంది. సో ఇక్కడ ఫస్ట్ పాయింట్ వచ్చేసిందండి. ఓకే, సో కోవిడ్-19 వల్ల ముఖ్యంగా ప్రభావితమయ్యేటటువంటి అవయవం ఊపిరితిత్తులు, లేదా ఏ వ్యవస్థ మీద ముందు ప్రభావం చూపుతుంది? సో శ్వాస వ్యవస్థ. మనకు ఆప్షన్స్లో శ్వాస వ్యవస్థ, రక్త ప్రసరణ వ్యవస్థ ఇట్లా ఉంటే శ్వాస వ్యవస్థ అని చెప్పాలి. అలా కాకుండా శ్వాస వ్యవస్థ, రక్త ప్రసరణ వ్యవస్థ, విసర్జక వ్యవస్థ, నాడీ వ్యవస్థ, ఆల్ అంటే ఆల్. ఓకే, సో ఇట్లా దాన్ని చూసుకోవాలి. సో ఏ అవయవం ముందుగా ప్రభావితం అవుతుంది అంటే ఊపిరితిత్తులు ముందుగా ప్రభావం అవుతాయి. శ్వాస వ్యవస్థ మీద ఎక్కువ ప్రభావం చూపుతుంది. కోవిడ్-19 లేదా కరోనా వైరస్ శ్వాసకోశ వ్యాధులను కలుగజేస్తుంది, ఊపిరితిత్తులను ఫస్ట్ దెబ్బతీస్తుంది. అందుకే శ్వాస సంబంధమైనటువంటి సమస్యలు ఏర్పడతాయి, ఆక్సిజన్ లెవెల్స్ తగ్గుతాయి. సో లంగ్స్ దెబ్బతిన్నప్పుడు రక్తంలో ఆక్సిజన్ లెవెల్స్ తగ్గుతుంది. సో అందుకే మనం ఆక్సిజన్ ఇవ్వడము, వెంటిలేటర్ మీద పెట్టడము ఇవన్నీ జరుగుతాయి. సో ఇది కరోనా శ్వాసకోశ వ్యాధులను కలుగజేస్తాయి. ఈ కరోనా వైరస్లో 100 రకాలకు పైగా ఉంటాయండి. చాలా రకాల కరోనా వైరస్లు ఉంటాయి. ఈ కరోనా వైరస్లు రిజర్వాయర్లుగా లేదా వేటిలో రిజర్వాయర్లుగా ఉంటాయి అంటే పందులు, గబ్బిలాలు, ఒంటెలు, పిల్లులు, ఓకే, కొన్ని రకాలైనటువంటి అలుగు, పునుగు పిల్లి, ఇట్లా రకరకాలైనటువంటి జంతువులలో, అడవి జంతువులలో సహజంగా ఉంటాయి రిజర్వాయర్గా. కరోనా వైరస్కు రిజర్వాయర్గా ఉండేటివి ఏంటివంటే చాలా రకాలైనటువంటి జంతువులు. రిజర్వాయర్ అంటే ఏంటో తర్వాత చూద్దామండి. ఓకే, సో ఇది 100 రకాల కరోనా వైరస్లు ఉంటాయి. ఇవి కామన్గా ప్రకృతిలో సహజంగా పందులు, గబ్బిలాలు, ఒంటెలు, పిల్లులు, సో ఇలా చాలా రకాల అడవి జంతువులలో ఇవి సహజంగా ఉంటాయి. వాటిలో ఈ కరోనా వైరస్ వాటిని ఏమీ చేయదు, ఎందుకంటే ఆ జీవులన్నీ రిజర్వాయర్లుగా పనిచేస్తాయి. ఓకే, సో వీటిల్లో ఈ కరోనా వైరస్లో కొన్ని మానవులకు సంక్రమిస్తాయి. జంతువుల నుంచి మానవులకైనా సంక్రమిస్తాయండి, లేదా నేరుగా అయినా మానవులకైనా సంక్రమించవచ్చు. సో ఇప్పుడు పుట్టినటువంటి కోవిడ్-19 కలుగజేసినటువంటి న్యూ కరోనా వైరస్ వుహాన్లోని ఒక మాంసం ఏరియా నుంచి, ఆ ప్రాంతం నుంచి, మాంసం నమ్మే ప్రాంతం నుంచి, మార్కెట్ నుంచి, అక్కడున్న జంతువుల ద్వారా మనుషులకు వచ్చింది అని భావిస్తున్నారు. ఇది భావనే ఇంకా కన్ఫామ్ కాలేదు. సో ఇలా జంతువుల్లో ఉండేటటువంటివి కొన్ని మానవులకు సంక్రమిస్తాయి. సో డైరెక్ట్గా కొన్ని మానవులను కూడా అటాక్ చేయవచ్చు. ఓకే, సో మానవునికి ఎఫెక్ట్ అయ్యేటటువంటి, మానవునికి వ్యాధిని కలిగించేటటువంటి కరోనా వైరస్లను 1960s కనుగొనడం జరిగిందండి. సో మానవునికి వ్యాధిని కలిగించేటటువంటి కరోనా వైరస్లను 1960s మొదటగా కనుగొన్నారు. సో వీటిలో 7 రకాల కరోనా వైరస్లు మానవులకు సంక్రమిస్తాయి. అంటే 100 రకాల్లో ఒక 7 రకాలు, అంటే కొన్ని రకాలు మాత్రమే
సో మానవులకు సంక్రమిస్తాయి. సో అవి ఏంటివి, ఏ రకాలో చూద్దాం చూడండి. సో దానికి ఒక పేరు ఇచ్చారండి, దానికి ఒక పేరు ఇచ్చారు 22-9E, దీన్ని ఆల్ఫా కరోనా వైరస్ అంటాం. సో NL63 దీన్ని ఆల్ఫా కరోనా వైరస్ అంటాం. OC43 దీన్ని బీటా కరోనా వైరస్ అంటాం. HKU1 దీన్ని బీటా కరోనా వైరస్ అంటాం. ఇలా సో కొన్ని పేర్లు ఇచ్చారు. ఓకే, అయితే వీటిలో నుంచి ప్రశ్న ఇలా రాదండి. ఏంటి అంటే 22-9E వైరస్ని ఏమంటారు, NL63 కరోనా వైరస్ని ఏమంటారు, ఇట్లా క్వశ్చన్ రాకపోవచ్చు. మనం మెడికల్ ఎగ్జామ్స్ని MBBS MD ఎగ్జామ్స్ రాయట్లేదు. కాకపోతే ఏంటి అంటే సో మానవుల్లో కొన్ని కరోనా వైరస్లు తీవ్ర ప్రభావాన్ని చూపుతాయి. సో 7 రకాలు ఉంటాయి. ఇట్లా గుర్తుపెట్టుకోవాలి మనం. ఇంకా దీని ముందున్న సబ్జెక్ట్ని అర్థం కావాలి అంటే ఇదంతా కావాలండి. సో ప్రశ్న, ప్రస్తుతము కలిగించేటువంటి కరోనా వైరస్కు పేరేంటి, లేదా ఇంతకుముందు మానవుల్లో వ్యాధులను కలిగించేటువంటి కరోనా వైరస్ పేరేంటి, అలా క్వశ్చన్స్ అడగవచ్చు. ఓకే, సో నెక్స్ట్ చూడండి, కొన్ని రకాల కరోనా వైరస్లు జంతువుల నుంచి మానవులకు సంక్రమించి వ్యాధులను కలుగజేస్తాయండి. సో అవే ఇక్కడ ఇచ్చాను చూడండి. కొన్ని రకాల కరోనా వైరస్లు జంతువుల నుంచి మానవులకు సంక్రమించి వ్యాధులను కలుగజేస్తాయి. అవి జంతువుల నుంచి మానవులకు సంక్రమించినప్పుడు వాటి ప్రోటీన్లలో, వాటి ఆకృతిలో మార్పు వచ్చి, అంటే పూర్తి ఆకృతిలో కాదండి, దాని చుట్టూ ఉండేటువంటి ప్రోటీన్లలో మార్పు వచ్చి కొత్త వైరస్లుగా మార్పు చెందవచ్చు. సో వాటిలో ఏదైనా ఉత్పరివర్తన జరిగి, వాటిలో డిఎన్ఏలో కొద్దిపాటి మార్పులు జరిగి సో కొత్త వైరస్లుగా మార్పు చెందవచ్చు. ఈ కొత్త వైరస్లు మానవునికి సంక్రమించినప్పుడు సో తీవ్రమైన నష్టం, అంటే వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉంటుంది. ఈ ఒక్క దీనికే కాదండి, ఒక్క కరోనా వైరస్కే కాదు, స్వైన్ ఫ్లూ వైరస్, సో ఇట్లాంటి వాటికి కూడా ఇదే థియరీ వర్తిస్తుంది. సో కరోనా వైరస్, స్వైన్ ఫ్లూ వైరస్లు ఇవన్నీ కూడా జంతువుల్లో కూడా ఉంటాయండి. జంతువుల నుంచి మనుషులకు సంక్రమించినప్పుడు అది కొత్త వైరస్గా మారుతుంది. ఈ కొత్త వైరస్ మానవుల మీద తీవ్ర ప్రభావం చూపుతుంది. కొత్తది కాబట్టి కొంచెం శక్తివంతంగా ఉంటుంది. అయితే కొత్త వైరస్ ఎలా వస్తుంది అనే దానికి రకరకాలైనటువంటి థియరీస్ ఉన్నాయి, సిద్ధాంతాలు ఉన్నాయి, ఆధారాలు ఉన్నాయి. కొంతమంది ఏమంటారంటే మానవునికి సంక్రమించేటటువంటి వైరస్, జంతువులకు సంక్రమించేటువంటి వైరస్ ఒకటే దాంట్లోకి వెళ్ళి సో 2 కలవడం వలన కొత్త రకమైన వైరస్ వస్తుందని కొంతమంది అంటారు. లేదా వైరస్ జంతువుల నుంచి మనుషులకు వచ్చినప్పుడు మనుషుల్లో కూడా సో కొత్త రకమైన వైరస్ వస్తుంది అని అనుకుంటారు. కొత్త రకమైన వైరస్ అంటే దాని డిఎన్ఏలో కొద్దిపాటి మార్పు జరిగి ఉండడం, కొద్దిపాటి మ్యూటేషన్ జరిగి ఉండడం. ఓకే, ఇప్పుడు మనం చూస్తున్నటువంటి కరోనా వైరస్, COVID-19కి కారణమైనటువంటి కరోనా వైరస్లో కూడా 2-3 రకాల ఉత్పరివర్తనాలు, 2-3 రకాల మ్యూటేషన్స్ ఉన్నాయని శాస్త్రవేత్తలు గమనించారు. సో ఇక్కడ కూడా ఏంటి అంటే సో కొన్ని కరోనా వైరస్లు జంతువుల నుంచి మానవులకు సంక్రమిస్తాయి. ఇవి మానవులకు సంక్రమించినప్పుడు కొత్త రకమైన వైరస్లుగా మార్పు చెందుతాయి. ఇక్కడ కొత్త రకం అంటే మీనింగ్ ఏంటి అంటే వాటి డిఎన్ఏలో కొద్దిపాటి మార్పు జరగడము, లేదా వాటి చుట్టూ ఉన్న ప్రోటీన్లో సో కొద్దిపాటి మార్పు జరగడము. ఓకే, సో ఇలా మార్పు జరగడాన్ని టెక్నికల్గా మనం ఏమంటాం అంటే యాంటీజెనిక్ షిఫ్ట్, యాంటీజెనిక్ డ్రిఫ్ట్ అంటాం. సో యాంటీజెనిక్ షిఫ్ట్, యాంటీజెనిక్ డ్రిఫ్ట్ జరిగి వైరస్లలో కొత్త రకాలుగా మార్పు చెందుతాయి. ఒక్క కరోనా వైరసే కాదండి, సో స్వైన్ ఫ్లూ వైరస్ కూడా అంతే. అందుకే ఇన్ఫ్లుయెన్జాను కలగజేసేటటువంటి స్వైన్ ఫ్లూ, ఇన్ఫ్లుయెన్జా, ఓకే, దాన్ని మనం ఫ్లూ అంటాం మనం. సో H1N1, H2N2, H3N3, H5N1 ఇలా రకరకాల వైరస్లు కొత్త రకాల వైరస్లుగా ఉద్భవించాయి. సేమ్ ఇక్కడ కూడా అంతే. సో కొన్ని కరోనా వైరస్లు మానవుల నుంచి జంతువులకు సంక్రమిస్తే అవి కొత్త రకమైనగా మార్పు చెందుతాయి. వాటి ప్రోటీన్లలో కానీ డిఎన్ఏ కొద్దిపాటి చేంజ్ కానీ జరిగి కొత్త వైరస్లుగా ఉద్భవిస్తాయి. ఆ కొత్త రకాల వైరస్లను నేను ఇక్కడ ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను. ఇవి చాలా ఇంపార్టెంట్ ఈ వైరస్లు. దాంట్లో ఒకటి ఏంటంటే సార్స్ వ్యాధిని కలిగించేటటువంటి కరోనా వైరస్. ఓకే, SARS, సార్స్. మళ్ళీ చూద్దామండి నెక్స్ట్ దాంట్లో సార్స్కు ఫుల్ ఫాము, మెర్స్కు వీటి ఫుల్ ఫామ్ అని ఒక్కొక్క దాన్ని మూడింటిని మనం క్లియర్గా చూస్తున్నాం. మనం ఫుల్ ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నాను నేను ఇక్కడ. తర్వాత మెర్స్, మిడిల్ ఈస్ట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ని కలుగజేసేటటువంటి కరోనా వైరస్. సో ప్రస్తుతం ప్రపంచాన్ని భయపడుతున్నటువంటి COVID-19, సో దాన్ని మనం 2019 నావెల్ కరోనా వైరస్ అన్నాం మనం. సో ఇలా రకరకాలైనటువంటి వైరస్లు. సో సార్స్ కరోనా వైరస్, మెర్స్ కరోనా వైరస్, 2019 NCOV అంటే నావెల్ కరోనా వైరస్. సో ఇవి కొత్త రకాలని శాస్త్రవేత్తలు ఇవి కొత్త రకాల కరోనా వైరస్లుగా చెబుతున్నారు. సో ఇలా కొన్ని వైరస్లు
జంతువుల నుంచి మానవులకు సంక్రమించి కొత్త రకం వైరస్లుగా మార్పు చెందుతాయి. ఇవి ఎక్కువ తీవ్రతతో వ్యాధిని కలుగజేస్తాయి. వాటికి ఉదాహరణ ఈ క్రింది వాటిగా చెప్పుకోవచ్చు. ఏమిటివి? సార్స్ సిఓవి, తర్వాత మెర్స్ సిఓవి, తర్వాత 2019 సో ఇప్పుడు ప్రస్తుతం అనుకుంటున్నటువంటి నావెల్ కరోనా వైరస్. ఇవన్నీ కూడా చాలా ఎక్కువ తీవ్రతతో వ్యాధిని కలుగజేసినవే. వీటన్నిటి గురించి ఒక్కొక్క దాన్ని క్లియర్గా చూద్దాం మనం. ఓకే, సో వాటిలో ఫస్ట్ మనం సార్స్ వ్యాధి గురించి చూద్దాం. సార్స్ సిఓవి. ఓకే, చూడండి ఈ డయాగ్రామ్ మీకు క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ చేయొచ్చు దీని నుంచి. సో ఎలాంటివి ఎట్లా ఏవేవి ఎలా వస్తున్నాయి అనే దానికి క్లియర్గా ఉంచండి. ఇది చూడండి సార్స్ సిఓవి గబ్బిలాల్లో ఉంది. చూడండి ఇది గబ్బిలాల్లో ఉంది. గబ్బిలాల నుంచి ఒక రకమైన పిల్లి నుంచి మానవులకు సంక్రమించిందని ఒక రకమైన భావన. మెర్స్ మిడిల్ ఈస్ట్ రెస్పిరేటరీ సిండ్రోమ్, ఇది గబ్బిలాల నుంచి ఒంటెలకు, ఒంటెల నుంచి మనిషికి వచ్చిందని ఒక భావన. తర్వాత నెక్స్ట్ ఇది సార్స్ సిఓవి2, ఇంకొక రకమైనటువంటి వైరస్. గబ్బిలాలు ఒక రకమైన అలుగు ఓకే, సో దాని నుంచి మనుషులకు వచ్చిందని. తర్వాత నెక్స్ట్ ఇలా జంతువుల్లో ఉండేటటువంటి వైరస్లు మళ్ళీ జంతువుల నుంచి మనిషికి కానీ లేదా మనుషులకు కానీ వస్తున్నాయి. వచ్చేసి ఏం జరుగుతుందంటే కొత్త రకమైన ప్రోటీన్లు. చూడండి ఇది ఒక కొత్త రకం, ఇదొక కొత్త రకం, ఇదొక కొత్త రకం. చూడండి కణాల్లోకి వెళ్తుంది. ఇవి ఏం చూపిస్తున్నాయంటే ప్రోటీన్లలో వచ్చినటువంటి మార్పులు అవి కణాల్లోకి ఎలా వెళ్తున్నాయో చూపిస్తుంది. చూడండి మనకి ఇంత డెప్త్గా అక్కర్లేదు. కాకపోతే ఈ డయాగ్రామ్ మనకి ఏం చెబుతుంది అంటే ఈ పిక్చర్ వల్ల మనకి వైరస్లు జంతువుల నుంచి మనుషులకు సంక్రమిస్తున్నాయి. ఆ మనుషులకు సంక్రమించినవి కొత్త రకంగా మార్పు చెందుతున్నాయి. వాటిలో ప్రోటీన్లలో ఇలా తేడా వస్తున్నాయని చెప్తుంది. మనకు ఇంత డెప్త్గా ఏ రకమైన ప్రోటీన్ ఎలా మారిపోయింది అనే క్వశ్చన్ ఉండదు. మనకు చూస్తే ఎక్కువ అర్థమవుతుంది అనే ఉద్దేశంతో ఇలాంటి ఫోటోగ్రాఫ్స్లు డయాగ్రామ్లు పెట్టడం జరిగింది. దీంట్లో చూడండి ఎలా అటాక్ అవుతుంది అనేది కూడా చెప్పారు. చూడండి కరోనా వైరస్లు, ఈ వైరస్లన్నీ కూడా శ్వాస వ్యవస్థలోకి ఇలా లోపలికి వెళ్ళిపోయాయి. శ్వాస వ్యవస్థలోకి వెళ్ళిపోయి లోపల ఊపిరితిత్తుల్లో అల్వియోలి, వాయుగోనులు అంటాం మనం. అల్వియోలి ఆర్ ఎయిర్ సాక్స్లో డెవలప్ అవుతున్నాయి. చూడండి ఇది ఊపిరితిత్తులు. ఓకే, ఇవన్నీ వాయుగోనుల్లో ఇవంతా డెవలప్ అయ్యాయి. ఇలా శ్వాస వ్యవస్థను ఏ కరోనా వైరస్ అయినా శ్వాస వ్యవస్థను ముందు ప్రభావితం చేస్తుంది. ఓకే, ఇది రకరకాల కరోనా వైరస్లు ఎలా ఉద్భవించాయి అనే దానికి ఉన్న ఒక ఫోటోగ్రాఫ్ అండి. ఇప్పుడు మళ్ళీ మనం ఒక్కొక్క దాన్ని చూద్దాం. సార్స్ కరోనా వైరస్, సార్స్ సిఓవి. ఓకే, ఇది దేన్ని కలుగజేస్తుందంటే సార్స్ వ్యాధిని కలుగజేస్తుంది. చూడండి సార్స్ వ్యాధిది, ఇది సార్స్ వ్యాధి ఏం కలుగజేస్తుంది? ఓకే, కలుగజేసేటటువంటి వైరస్ ఏంటంటే సార్స్ సిఓవి. సాధారణంగా కరోనా వైరస్ అని అంటారు అంతే. సార్స్ వ్యాధిని కలుగజేసేది అన్నాడు అనుకోండి కరోనా వైరస్. కాకపోతే దానికి టెక్నికల్గా ఒక పేరు పెట్టారు, సార్స్ సిఓవి, సార్స్ కరోనా వైరస్. సార్స్ అంటే ఏంటంటే సివియర్ అక్యూట్ రెస్పిరేటరీ సిండ్రోమ్. సివియర్ అంటే చాలా ఎక్కువగా, అక్యూట్ వెంటనే కలుగజేసేటటువంటి శ్వాసకోశ వ్యాధి సార్స్. మళ్ళీ ఒకసారి చెప్తానండి, సివియర్ అక్యూట్ రెస్పిరేటరీ సిండ్రోమ్. సివియర్ acute respiratory syndrome, SARS full name. ఓకే, సేమ్ ఇలానే ప్రస్తుతము కరోనా లాగే COVID-19 లాగానే కొద్ది సంవత్సరాల క్రితం ఇది చాలా దేశాలని వణికించిందండి. ఎంత వణికించిందంటే ఇప్పటింత కాకపోయినా కానీ అప్పట్లో చాలా దేశాలు ఎయిర్పోర్ట్లను, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లను కొద్ది కాలం పాటు మూసేశాయి. ఇప్పుడు నెల తరబడి మూసేసినట్టు అప్పుడు వారాల తరబడి మూసివేయడం జరిగింది. అలా మొట్టమొదటిసారిగా కరోనా వైరస్ మనిషిని భయపెట్టింది ఏంటి అంటే సార్స్ సిఓవి అండి. అందుకే ఇక్కడ ఇచ్చాను చూడండి 2 నుంచి 12 వరకు. 2002లో 12 దేశాలకు విస్తరించిందండి. ఇది 2002లో వచ్చింది, 12 దేశాలకు విస్తరించింది. అప్పుడు చాలా భయపెట్టింది. తర్వాత 2004 తర్వాత ఈ వైరస్ ఉనికి అనేది మళ్ళీ ఎక్కడ కనబడలేదు. ఇక్కడ పాయింట్ ఏంటి, ఎలాంటి ప్రశ్నలు రావచ్చు అంటే మొట్టమొదటిసారిగా ఈ క్రింది ఏ రకమైన కరోనా వైరస్ మానవులకు వ్యాధిని కలుగజేసింది లేదా తీవ్రమైన వ్యాధిని కలుగజేసింది? సార్స్ సిఓవి. సార్స్ అనే వ్యాధి ఏ వైరస్ వల్ల వస్తుంది? సార్స్ సిఓవి, సార్స్ కరోనా వైరస్ లేదా కరోనా వైరస్. సార్స్ యొక్క ఫుల్ ఫామ్ ఏంటి? సార్స్ ఏ అవయవం మీద ప్రభావం చూపుతుంది?
సో ఇలాంటి ప్రశ్నలు రావచ్చు ఆబ్జెక్టివ్ టైప్లో. తర్వాత నెక్స్ట్ సార్స్ తర్వాత ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా మనం మెర్స్ కూడా చూద్దామండి. చూడండి మెర్స్. ఓకే, మెర్స్ అంటే ఏంటి అంటే మిడిల్ ఈస్ట్ రెస్పిరేటరీ సిండ్రోమ్. ఎంఈఆర్ఎస్ అంటే మిడిల్ ఈస్ట్ రెస్పిరేటరీ సిండ్రోమ్. ఎం అంటే మిడిల్, సో మిడిల్ ఈస్ట్ రెస్పిరేటరీ సిండ్రోమ్. మిడిల్ ఈస్ట్ రెస్పిరేటరీ సిండ్రోమ్. ఓకే, అక్కడ సార్స్ అంటే సివియర్ అక్యూట్ రెస్పిరేటరీ సిండ్రోమ్, ఇక్కడ ఎంఈఆర్ఎస్ అంటే మిడిల్ ఈస్ట్ రెస్పిరేటరీ సిండ్రోమ్. మరి ఈ మిడిల్ ఈస్ట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ పేరులోనే ఉందండి, రెస్పిరేటరీ సిస్టమ్, శ్వాస వ్యవస్థ మీద ప్రభావం చూపుతుంది. దేని వల్ల వస్తుందంటే మెర్స్ సిఓవి వల్ల వచ్చింది. సో మెర్స్ కరోనా వైరస్ వల్ల వస్తుంది. అక్కడ సార్స్ సిఓవి అయితే ఎలా అన్నారో ఇక్కడ కూడా మిడిల్ ఈస్ట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ కరోనా వైరస్. సార్స్ సేమ్ అండి, కన్ఫ్యూజ్ కావద్దు. మిడిల్ ఈస్ట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ కరోనా వైరస్. ఇది ఎక్కడ ముందు స్టార్ట్ అయింది అంటే సో సౌదీ అరేబియాలో ఫస్ట్ స్టార్ట్ అయింది. ఎప్పుడు? సో సెప్టెంబర్ 2012లో స్టార్ట్ అయింది. ఇది ఒంటె నుంచి మానవులకు సంక్రమించింది అని భావిస్తున్నారు. దీని ఉనికిని ఒంటెల్లో కూడా కనుగొన్నారు. ఈ ఎంఈఆర్ఎస్సిఓవి యొక్క వైరస్ని ఎంఈఆర్ఎస్సిఓవి లేదా మెర్స్ వ్యాధిని కలిగించేటువంటి వైరస్ ఉనికిని ఒంటెల్లో కనుగొన్నారు. ఒంటె నుంచి మానవులకు సంక్రమించింది, మానవుల నుంచి ఇలా మానవులకు వచ్చింది అని సో శాస్త్రవేత్తల యొక్క అభిప్రాయం. ఓకే, సో ఇది 25 దేశాలకు విస్తరించిందండి. 20 దేశాలకు విస్తరించి కొద్దిగా ఇబ్బంది పెట్టింది. కానీ ప్రస్తుతం ఉన్నంత కరోనా తీవ్రంగా ఇంతకుముందు ఉన్న వ్యాధులు కలుగచేయలేదు. సో అందుకే ప్రస్తుతం దానికి ఎక్కువ ప్రాధాన్యత ఉంది. సో ఇలా రెండవ కొత్త రకమైనటువంటి కరోనా వైరస్ ఏంటి? ఎంఈఆర్ఎస్సిఓవి. సో కలుగజేసిన వ్యాధి మిడిల్ ఈస్ట్ రెస్పిరేటరీ సిండ్రోమ్. సౌదీ అరేబియాలో మొట్టమొదటగా గుర్తించడం జరిగింది. ఒంటెల నుంచి మానవులకు సంక్రమించింది అని సో దీన్ని అభిప్రాయపడుతున్నారు. సో ఇప్పుడు చూడండి, దీన్ని క్లియర్గా చూస్తున్నాం. చూడండి, ఇక్కడ నేను ఎక్కువ సార్లు డయాగ్రామ్లు స్లైడ్లు వేయడానికి ముఖ్య కారణం ఏంటి అంటే సో ఈజీగా అర్థం చేసుకోవడానికి. చూడండి, ట్రాన్స్మిషన్ ఎలా వ్యాపిస్తుంది అనేది చూద్దాం. సో మెర్స్ సిఓ ఇస్ ఎ జూనోటిక్ వైరస్. ఇక్కడ జూనోటిక్ అనే పదానికి మనకు అర్థం కావాలి, ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్లో రావచ్చు. జూనోటిక్ లేదా జూనోసిస్. ఓకే, జూనోటిక్ వైరస్ లేదా జూనోసిస్. జంతువుల నుంచి మనుషులకు వ్యాపించే వ్యాధులను జూనోటిక్ వ్యాధులు అంటారు. ఆ వ్యాధులను జూనోసిస్ అంటారు. సో జూ అంటే ఎనిమల్, ఇట్లా గుర్తుపెట్టుకోండి. జూ అండ్ ప్లాంట్. ఓకే, సో ప్లాంట్ జూఆలజీ, జూ అంటే ఎనిమల్. ఓకే, సో ఎనిమల్స్ నుంచి, జంతువుల నుంచి మనుషులకు సోకే ఏ వ్యాధినైనా మనము జూనోసిస్, ఆ వ్యాధులను జూనోటిక్ అంటాం. సో చాలా 100కు పైగా వ్యాధులు జంతువుల నుంచి మనుషులకు సోకుతాయండి. సో అంటే ఈ బ్యాక్టీరియాలు, వైరస్లు, ఏదైనా సరే, ఏ సూక్ష్మజీవి అయినా సరే ఇటు మానవుల్లో తర్వాత జంతువుల్లో వ్యాధిని కలుగజేస్తాయి. సో టీబీని కలుగజేసేటటువంటి ఒక రకమైన వైరస్ మైకోబాక్టీరియం బోవిస్, అది జంతువుల్లో టీబీని కలుగజేస్తుంది. అదే మానవులకు వచ్చినప్పుడు మానవులకు కలుగజేస్తుంది. తర్వాత చాలా రకాల ప్రోటోజోవా పరాన్న జీవులు జంతువుల్లో కలుగజేస్తాయి, వ్యాధిని మానవుల్లో కలుగజేస్తాయి. ఇంతకుముందు చెప్పినట్టుగా స్వైన్ ఫ్లూ వైరస్లు ఇటు జంతువుల్లో కలుగజేస్తాయి. ఇట్లా జంతువుల నుంచి మనుషులకు వచ్చే వాటిని జంతువుల నుంచి మానవులకు ట్రాన్స్మిట్ చేసే వాటిని. అయితే కొన్నిసార్లు వాటిలో వ్యాధులను కలిగించవచ్చు, కలిగించకపోవచ్చు. కానీ వాటి నుంచి మానవులకు సంక్రమించే వాటిని మనం ఏమంటామంటే సో జూనోటిక్ వ్యాధులు అంటాం. సో అందుకే ఇక్కడ అదే చూపించారు. చూడండి, మెర్స్ ఈజ్ ఏ సిఓవి ఈజ్ ఏ జూనోటిక్ సో వైరస్ అంటే సో జంతువుల నుంచి సో మనుషులకు సంక్రమించింది. ఏ జంతువులకు సంక్రమించింది? చూడండి, మనుషులకు సంక్రమించింది. జంతువుల నుంచి మనుషులకు, ఒంటె నుంచి. చూడండి, ఒంటెలో ఉన్నది. సో దాని ముక్కు నుంచి వెలువడినటువంటి సో తుంపర్ల ద్వారా లేదా ద్రవాల ద్వారా వాటి ద్వారా మనుషులకు వచ్చింది. క్లియర్గా అక్కడ యారో మార్క్ కనబడుతుంది, చూడొచ్చు మీరు. సో ఇక్కడ నుంచి ఇలా వచ్చింది. ఓకే, సో మెర్స్ మిడిల్ ఈస్ట్ రెస్పిరేటరీ సిండ్రోమ్. సో క్లియర్గా ఉందండి ఇక్కడ. క్యామెల్స్ ఆర్ లైక్లీ టు బి మేజర్ రిజర్వాయర్ హోస్ట్. క్యామెల్ ముఖ్యంగా అతిథేయులుగా రిజర్వాయర్లుగా ఉంటాయి అని చెప్పుకోవడం జరిగింది. ద మెకానిజం హౌ టు ద వైరస్, ఇలా. సో దీన్ని చూసి, అంటే ఈ ఫోటోగ్రాఫ్స్ వేయడంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే సో వీడియోని ఇలా పాస్ చేసి దాని నుంచి మీరు ఈజీగా పాయింట్ రాసుకోవచ్చు. ఓకే, మీరు రన్నింగ్ నోట్స్ రాసుకోవచ్చు,
సో రాసేటప్పుడు వీడియోని అలా పాజ్ చేసి బోర్డు మీద ఉన్న వాటిని కూడా రాసుకోవచ్చు. ఈ ఆఫ్లైన్లో ఇంత క్లియర్గా పీపీటీ వేసి చెప్పడానికి ఒకే ఒక రీజన్ ఏంటి అంటే మీరు ఒకసారి వీడియోను మొత్తం వినొచ్చు, రెండోసారి వింటూ నోట్స్ రాసుకోవచ్చు. మీకు ఎక్కడైతే బోర్డు మీద ఇన్ఫర్మేషన్ కావాలో అప్పుడు వెంటనే పాజ్ చేసి వీడియోని మొబైల్లో సో మనం మొత్తం నోట్స్ రాసుకొని మళ్ళీ కంటిన్యూ కావచ్చు. దీని కొరకే ప్రత్యేకంగా ఈ పద్ధతిని ఎంచుకొని టెక్నికల్గా ముందుకు పోవడం జరుగుతుంది. ఓకే, సో దీంట్లో నేను ఇంకొద్దిగా ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నా అంటే రిజర్వాయర్ హోస్ట్ అంటే ఏంటంటే అతిథేయి. ఓకే, సో ఏ జీవైతే ఏ సూక్ష్మజీవైతే ఇంకొక జీవిలో ఉంటుందో లేదా ఏ జీవైతే ఆశ్రయాన్ని కల్పిస్తుందో దాన్ని అతిథేయి అంటాం. అది ఏదైనా కావచ్చండి, మొక్క కావచ్చు, జంతువు కావచ్చు, దోమ కావచ్చు, మనిషి కావచ్చు. దేన్ని అతిథేయి అంటే ఆశ్రయం కల్పించే దాన్ని అతిథేయి అంటాం. ఏదైనా ఒక జీవికి ఇంకొక జీవికి సూక్ష్మజీవికి లేదా వేరొక జీవికి ఆశ్రయాన్ని కల్పిస్తే దాన్ని హోస్ట్ అతిథేయి అంటాం అన్నట్టు. సో అయితే ఈ హోస్ట్లో ఈ అతిథేయిలో ఆ సూక్ష్మజీవి ఒక్కోసారి నష్టాన్ని కలిగించవచ్చు, కలిగించకపోవచ్చు, అది ఏదైనా సరే. ఓకే, పరాన్నజీవులు ఇలా వ్యాధికారకాలు మాత్రం అతిథేయికి నష్టాన్ని కలగజేస్తాయి. ఉదాహరణకి మానవుల్లో మలేరియా పరాన్నజీవి మానవుడికి సో మానవుడు అతిథేయి, దోమ మానవుడు అతిథేయి. మానవుల్లో మలేరియా పరాన్నజీవి ప్లాస్మోడియం మనకు వ్యాధిని కలగజేస్తుంది. సో అలా ఆశ్రయాన్ని ఇచ్చేదాన్ని అతిథేయి అంటాం అన్నట్టు. చాలా మొక్కలు, జంతువులు, కీటకాలు, చాలా రకాలైనటువంటి జంతువులు, సూక్ష్మజీవులకు, బ్యాక్టీరియాకు, వైరస్కు చాలా వాటికి అతిథేయులుగా ఉంటాయి. ఓకే, సో ఈ అతిథేయి శరీరంలో అది తన సంఖ్యను వృద్ధి చెందించుకుంటుంది. అయితే అతిథేయికి రిజర్వాయర్కి నిల్వ స్థావరానికి కొంచెం తేడా ఉంది. సో దీన్ని రిజర్వాయర్ హోస్ట్ అని కూడా అనవచ్చు. సో రిజర్వాయర్ అంటే ఇక్కడ రిజర్వాయర్ హోస్ట్ అనే దానికి కొద్దిపాటి మీనింగ్లో తేడా ఏంటంటే అతిథేయిలో ఆ సూక్ష్మజీవి వ్యాధిని కలిగించవచ్చు, కలిగించకపోవచ్చు. సో ఎక్కువసార్లు వ్యాధిని కలిగిస్తుంది. మొక్క పైన ఒక బ్యాక్టీరియా అతిథేయిగా ఉంటూ దాన్ని నష్టపరుస్తుంది అనవచ్చు. సో మానవుని శరీరం లోపల సో ఒక సూక్ష్మజీవి అతిథేయిగా ఉంటూ అంటే మానవుడు ఆ సూక్ష్మజీవికి అతిథేయిగా ఉంటూ ఆ సూక్ష్మజీవి వల్ల నష్టం కలుగుతుంది అనవచ్చు. కానీ రిజర్వాయర్లో ఏమవుతుంది అంటే గుర్తుపెట్టుకోండి, ఆ సూక్ష్మజీవి ఆ జీవిని ఎలాంటి హాని కలిగించదు. ఉదాహరణకు ఇప్పుడు ఈ క్యామెల్ ఉంటే ఈ మెర్స్ సో సిఓవికి రిజర్వాయర్గా ఉంది. అంటే ఈ వైరస్ ఈ ఒంటెలో ఎలాంటి వ్యాధిని కలిగించదు. అలానే కరోనా వైరస్, చాలా రకాల కరోనా వైరస్లు పందులు, గబ్బిలాలు, ఒంటెల్లో రిజర్వాయర్ హోస్టులుగా ఉంటాయి. అంటే వాటిలో అవి ఎలాంటి వ్యాధిని కలిగించవు. హోస్ట్లో అయితే కలిగించవచ్చు, కలిగించకపోవచ్చు. ఓకే, కలిగించే ఛాన్స్ ఎక్కువ. కానీ రిజర్వాయర్లో మాత్రం ఏంటంటే అవి ఎలాంటి వ్యాధిని కలిగించవు. అవి జంతువుల్లో ఉంటాయి, ఆ హోస్ట్లో ఉంటాయి. ఆ హోస్ట్ రిజర్వాయర్ అంటాం. వ్యాధిని కలిగించకపోతే దాన్ని హోస్ట్ రిజర్వాయర్ అంటాం. సో మీరు ఈ పదాలని దేనికైనా వర్తింపజేయచ్చు. అంటే జనరల్ బయాలజీలో కూడా వాడుకోవచ్చు. ఉదాహరణకి మెదడు వాపు, జపనీస్ ఎన్సెఫలైటిస్, చికెన్ గున్యా, డెంగ్యూ ఇలాంటి వ్యాధులను కలిగించేటువంటి వైరస్లకు పందులు రిజర్వాయర్లుగా ఉంటాయి. అంటే పందిలో అది ఎలాంటి వ్యాధిని కలిగించదు. కానీ వాటి నుంచి మానవులకు సంక్రమిస్తే, దోమల ద్వారానో ఇంకొక వాటి ద్వారానో ఈ వైరస్లు మానవులకు సంక్రమిస్తే మానవుల్లో మాత్రం వ్యాధులను కలగజేస్తాయి. ఇది ఓకే. సో అతిథేయి అంటే ఆశ్రయాన్ని ఇస్తుంది. అది అతిథేయిలో ఆ బ్యాక్టీరియా, వైరస్ తన సంఖ్యను వృద్ధి చెందించుకుంటుంది. ఆ అతిథేయికి నష్టాన్ని కలగజేస్తుంది. దాని మీద పోషణ కొరకు ఆధారపడుతుంది. ఇది అతిథేయి మీనింగ్. సో రిజర్వాయర్ అంటే మీనింగ్ ఏంటి అంటే, లేదా రిజర్వాయర్ హోస్ట్ అంటే మీనింగ్ ఏంటి అంటే, ఆ సూక్ష్మజీవి ఆ జీవిలో ఉంటూ ఆ జీవికి ఎలాంటి హాని కలిగించదు. సో ఎక్కువ జంతువులు రిజర్వాయర్ హోస్టులుగా ఉంటాయి. ఉదాహరణకు ఒంటె అనేది మెర్స్ సిఓవికి రిజర్వాయర్ హోస్ట్గా ఉంది, రిజర్వాయర్ అతిథేయిగా ఉంది. ఓకే. సో లేదా చికెన్ గున్యా, డెంగ్యూ ఇట్లాంటి జపనీస్ ఎన్సెఫలైటిస్ వైరస్లు ఓకే. సో పందులు ఓకే ఉంటాయి. ఆ పంది వాటికి రిజర్వాయర్ హోస్ట్గా పనిచేస్తుంది. సో ఇలా సో డియర్ స్టూడెంట్స్, పదాలు మనకు బాగా తెలియాలి. పదాలు తెలియడం వలన మనం ఎక్కువ బాగా సబ్జెక్టును అర్థం చేయించుకోగలుగుతాము. సో ప్లీజ్ గివ్ ఇంపార్టెన్స్ టు ఎక్స్ప్లెనేషన్. సో ఓన్లీ సమాచారానికి విలువిస్తే మీకు అది దేనికి ఉపయోగపడదు, సక్సెస్ కాలేరు. అందుకే ఎక్స్ప్లెనేషన్కు ప్రాధాన్యత ఇవ్వండి. ప్రొఫెషనల్స్
సో ప్రొఫెషనల్స్, ఎక్స్పీరియన్స్ పర్సన్స్ మాత్రమే సో ఎక్స్ప్లెనేషన్ ఇవ్వగలుగుతారు. మీరు క్లాసులు వింటుంది ఇవన్నీ ఎక్స్ప్లెనేషన్ కొరకని మర్చిపోవద్దు. చాలామంది ఓన్లీ నోట్స్ అంటారండి. దాన్ని నేను ఒప్పుకోను. ఎందుకంటే ఈ ఈ ప్రపంచంలో, ఇంటర్నెట్ యుగంలో కొన్ని వందల వేల పేజీల నోట్స్ మనకు కొద్దిపాటి నిమిషాల్లోనే సేకరించగలుగుతాము. కానీ ఇంత ఎక్స్ప్లెనేషన్ ఉండేటటువంటివి ఎక్కడా ఉండదు. అది కేవలం కోచింగ్లో మాత్రమే సాధ్యమవుతుంది. కాబట్టి డియర్ స్టూడెంట్స్, మీరు బాగా కోచింగ్ వినండి, ఎక్స్ప్లెనేషన్ వినండి, దాని వెనకున్న రీజన్, మీనింగ్, లాజిక్, కారణాలు తెలుసుకోండి. సో అర్థం చేసుకోండి, దాన్ని మన బ్రెయిన్లో ఫిక్స్ చేసుకోండి. అప్పుడు ఏ ప్రశ్న వచ్చినా ఈజీగా రాయడానికి అవకాశం ఉంటుంది. విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో విజయావకాశాలు మెరుగుపడతాయి, ర్యాంకు రావడంలో ముందుంటారు. సో అందుకే ప్రతిదీ ఇలా ఎక్స్ప్లెనేషన్ చేయడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతము మనం చెప్పుకున్నటువంటి అంటే కరోనా వైరస్ గురించి ఇప్పుడు పూర్తిగా చూద్దాం మనం. ఓకే, COVID-19 గురించి చూద్దాం. సో ఇది COVID-19. ఈ COVID-19కి పేరు ఎవరు పెట్టారు అంటే WHO పెట్టిందండి. ఓకే, సో February 20లో మనకి ఏంటి అంటే WHO February 20లో COVID-19 అని పేరు పెట్టింది. COVID-19 అంటే కరోనా వైరస్ డిసీజ్, COVID. సో CO అంటే కరోనా, V అంటే వైరస్, ఓకే, VI అంటే వైరస్, D అంటే డిసీజ్. సో 2019లో ఇది స్టార్ట్ అయింది కాబట్టి దీన్ని COVID-19 అని పిలుస్తున్నారు. సాధారణ భాషలో కరోనా పరీక్షలు కరోనా వ్యాధి వచ్చిందంటాం. కాదండి, టెక్నికల్గా ఇట్ ఈస్ ఏంటంటే COVID-19. ఓకే, COVID-19 ఫుల్ ఫామ్ కరోనా వైరస్ డిసీజ్ 19. దీనికి పేరు ఎవరు పెట్టారంటే WHO. సో February 2020లో COVID-19గా దాన్ని పిలవడం జరిగింది, పేరు పెట్టడం జరిగింది. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ప్రస్తుతం ఉండేటటువంటి వ్యాధి పేరు పర్ఫెక్ట్గా ఏంటి, ఎవరు పేరు పెట్టారంటే COVID-19. ఓకే, సో దీన్ని కలుగజేసేటటువంటి COVID-19 కలుగజేసేటువంటి వైరస్ని సో ఏమన్నారంటే సో 2019 నావెల్ కరోనా వైరస్ అన్నారండి. సో WHO ఏమంది అంటే ఈ COVID-19 కలుగజేసేటటువంటి సో వైరస్ని 2019 సో నావెల్ కరోనా వైరస్, నావెల్ అంటే న్యూ, 2019లో వచ్చినటువంటి న్యూ కరోనా వైరస్. ఓకే, సో ఇప్పుడు మనం సాధారణంగా కరోనా వైరస్ అని పిలుస్తున్నాము, కానీ అది న్యూ కరోనా వైరస్. COVID-19 కలుగజేసేది ఏంటంటే సార్స్, మెర్స్ల కంటే ఉండేటటువంటి కొత్త రకమైన వైరస్, అందుకే దాన్ని న్యూ కరోనా వైరస్ అన్నాం. సో పేరు కూడా అలానే పెట్టారు, 2019 నావెల్ కరోనా వైరస్. ఇది సో COVID-19 కలుగజేస్తుంది. ప్రశ్న ఇలానే అడగొచ్చండి. సో WHO వారి ప్రకారంగా ఓకే, ఈ క్రింది ఏ వైరస్ COVID-19 వ్యాధులను కలుగజేస్తుంది? సో 2019 నావెల్ కరోనా వైరస్. అయితే ఓకే, ICTV ఇంటర్నేషనల్ కమిటీ ఆన్ టాక్సానమీ ఆఫ్ వైరసెస్. సో ఈ గ్రూప్ వీళ్ళు ఈ శాస్త్రవేత్తలు ఎవరండి? ఇంటర్నేషనల్ కమిటీ ఆన్ టాక్సానమీ ఆఫ్ వైరసెస్. ఓకే, వీరు ఏం చేశారంటే దీనికి అఫీషియల్గా SARS-CoV-2 అనేటటువంటి పేరు పెట్టారు. సో ఇక్కడ ఈ వైరస్కు రెండు పేర్లు ఉన్నాయి. ఏమేంటివండి? 2019 నావెల్ కరోనా వైరస్, సో SARS-CoV-2. ఒకవేళ ఎగ్జామ్లో రెండు అడిగాడు అనుకోండి, COVID-19 వ్యాధిని కలుగజేసేటటువంటి వైరస్ సో 2019 నావెల్ కరోనా వైరస్, SARS-CoV-2 రెండు ఇస్తే సో మనం ప్రిఫరెన్స్ దీనికి ఇస్తాం. ఇది ముఖ్యమవుతుంది. SARS-CoV-2 అనేదే సో మనం ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాం. రెండు ఇస్తే సో ఇదొకటి ఇస్తే ఇంకా దాన్ని మనం ఆన్సర్గా ఎంచుకుంటాం, ఇదొకటి ఇస్తే దాన్ని ఆన్సర్గా ఎంచుకుంటాం. ఇక్కడ నేను రెండూ చెప్పాను, ఎందుకంటే ఎగ్జామినర్ దేన్ని కన్సిడర్ చేస్తారో తెలియదు. ఇలా డియర్ స్టూడెంట్స్, మనం ఇలా ఎక్కడైనా ప్రాబ్లం ఉన్నప్పుడు ఆ రెండింటిని క్లియర్గా చెప్పుకోవాలి. ఎందుకు దాన్ని చెప్పారు, రీజన్స్ ఏంటి కూడా తెలుసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ప్రశ్న ఇలా ఇచ్చారనుకోండి, ఇంటర్నేషనల్ కమిటీ ఆన్ టాక్సానమీ ఆఫ్ వైరసెస్ వారి ప్రకారంగా COVID-19 కలుగజేసేటువంటి వైరస్ నో డౌట్ SARS-CoV-2 అని ఇంకా క్లియర్, నో డౌట్ అందులో. అలా కాకుండా జనరల్గా COVID-19 కలుగజేసేటువంటి వైరస్ అంటే సో న్యూ కరోనా వైరస్ అని చెప్పుకోవచ్చు. ఓకే, సో లేదా 2019 నావెల్ కరోనా వైరస్ నుంచి చెప్పుకోవచ్చు. సో ఇది ఎక్కడ ఉద్భవించింది ఈ వైరస్? ప్రస్తుత వ్యాధి అయినటువంటి COVID-19 కలుగజేసేటువంటి వైరస్ ఎక్కడ ఉద్భవించిందంటే చైనాలోని వుహాన్లో ఒక మాంసం మార్కెట్లో 2019లో ఉద్భవించింది అని సో ఒక భావన. ఉద్భవించింది అంటే మీనింగ్ ఏంటి అంటే అక్కడ జంతువుల నుంచి మనుషులకు సంక్రమించింది.
అక్కడ జంతువుల్లోనో మనుషుల్లోనో అది కొత్త రకం వైరస్గా మార్పు చెందింది అని ఒక భావన. ఈ వైరస్ ఎక్కడ ఉద్భవించింది అనే దానికి ప్రపంచ శాస్త్రవేత్తలంతా దృష్టి సారిస్తున్నారు. చాలా మంది వుహాన్కి వెళ్ళి కూడా పరిశోధన చేస్తున్నారు. ఓకే, ఎందుకంటే ఆ వైరస్ మూలాలు తినడం వలన దాని నుంచి మరింత రక్షణ పొందడానికి, ఆ భవిష్యత్తులో మళ్ళీ రాకుండా ఉండడానికి ఇలా రకరకాలుగా దాన్ని ఉపయోగించుకోవచ్చు. కానీ ఒక అభిప్రాయం ప్రకారంగా ఈ చైనాలోని వుహాన్లోని సిటీలో ఒక మాంసం మార్కెట్లో 2019లో ఈ వైరస్ ఉద్భవించిందని అనుకుంటున్నారు. తర్వాత నెక్స్ట్ దీని గురించినటువంటి మరింత సమాచారం చూద్దామండి. ఇంకా మన కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఏవేంటి రావచ్చు అనే దాన్ని ఇక్కడ చూద్దాం. ఓకే, ఇది కరోనా వైరస్ డయాగ్రామ్ అండి. ఈ కరోనా వైరస్ ఇలా గుండ్రంగా ఉండి మీద ప్రోటీన్లు ఉంటాయి. ఈ ప్రోటీన్ వల్ల ఇది సూర్యునిలో ఉండేటటువంటి కరోనా బయట సూర్యుని పైన సూర్యగ్రహం అప్పుడు కరోనా కనబడుతుంది. అది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇక్కడ కూడా ఈ వైరస్ అవుట్ సైడ్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది కాబట్టి కరోనా వైరస్ అన్నాం. కరోనరీ అంటే ఏంటంటే బ్యూటిఫుల్, అందమైన అన్నట్టు. ఈ వైరస్ స్ట్రక్చర్ పైన ఇక్కడ కలర్స్ ఉండడం వల్ల అందంగా కాదండి, ఈ ప్రోటీన్ల వల్ల, ఇక్కడ ఉండేటువంటి ఈ ప్రోటీన్ వీటి వల్ల ఇదేంటంటే చాలా అందంగా బ్యూటిఫుల్గా కనబడుతుంది. ఎలా సూర్యగ్రహం అప్పుడు కరోనా ఎలా అయితే ఉండి చాలా బ్యూటిఫుల్గా కనబడుతుందో ఈ వైరస్ కూడా దీని స్ట్రక్చర్ వల్ల చాలా బ్యూటిఫుల్గా కనబడుతుంది. కాబట్టి దీన్ని కరోనా వైరస్ అన్నాం అన్నట్టు. ఇది కరోనా వైరస్ యొక్క స్ట్రక్చర్ ఈ విధంగా కనబడుతుంది. ఇది కోవిడ్-19 వైరస్, అదే కోవిడ్-19 వ్యాధిని చేసేటువంటి నావెల్ కరోనా వైరస్ గురించి డిస్క్రిప్షన్ అండి. నేను ఏదైతే చెప్పానో అదంతా ఇక్కడ ఉంది, మీరు దీన్ని చూసుకుని రాసుకోవచ్చు. మళ్ళీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి. ఓకే, ద వైరస్ అసోసియేటెడ్ విత్ అవుట్ బ్రేక్ ఆరిజినేటెడ్ ఇన్ వుహాన్, చైనా. ఓకే, సివియర్ అక్యూట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ కరోనా వైరస్ 2, అదే సార్స్ CoV-2గా గుర్తించడం జరిగింది అని చెప్పారు చూడండి. ద డిసీజ్ కాజ్డ్ బై దట్ వైరస్ ఈస్ నౌ అఫీషియల్లీ కాల్డ్ COD-19. చూడండి, ద డిసీజ్ని ఇక్కడ ఏం చెప్పారు, COD-19గా అంటే చేయడం జరిగింది, అలా చెప్పడం జరిగింది అండి. ఇలా ఆథెంటిక్ ఇన్ఫర్మేషన్ని మనం ఉంది అని చెప్పడానికి ఈ స్లైడ్లే ఉదాహరణ అండి. ఓకే, కోవిడ్-19 ఏంది, ఇది వ్యాధి. ఓకే, ఇక్కడ ఏదో ఇచ్చాడు సార్స్ CoV-2. చూడండి, సార్స్ CoV-2 ఇక్కడ మీరు చూసుకోవచ్చు. దీన్ని అదే ఇక్కడ కూడా నేను అదే చెప్పాను చూడండి, సార్స్ CoV-2. ఇలా మనం అఫీషియల్గా పూర్తి అఫీషియల్ ఇన్ఫర్మేషన్, పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్గా మనం చెప్పుకుంటున్నాము. అది చూసుకోవచ్చు మీరు. దీనికి ఉదాహరణ ఇవే. ఓకే, అది ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుందండి. పైన ప్రోటీన్లు ఉంటాయి చూడండి, గ్లైకో ప్రోటీన్, ఇవన్నీ ప్రోటీన్లు. ఓకే, ఇదొక ప్రోటీను. ఓకే, దాని లోపల ఉండేటటువంటి ఓకే ఇది జీన్ RNA. మళ్ళీ నెక్స్ట్ స్లైడ్లో చూద్దాం ఇది ఎలాంటి RNA ఉంటుందా, DNA ఉంటుందా తర్వాత చూద్దాం. ఓకే, ఇది కరోనా వైరస్ లేదా సార్స్ CoV. సార్స్ వ్యాధిని కలిగించేటువంటి కరోనా వైరస్ 2 యొక్క డిస్క్రిప్షన్, దాని యొక్క డయాగ్రామ్ అండి. ఓకే, తర్వాత నెక్స్ట్ ఇది నిజంగా ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ ద్వారా తీసినటువంటి నిజమైన కరోనా వైరస్ యొక్క స్ట్రక్చర్. చూడండి, మీకు అలానే కనబడుతుందండి. కరోనా అన్ని పైనుంచి ఎలా కనబడుతున్నాయి చూడండి, ఇలా ఇవన్నీ ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ ద్వారా తీసిన నిజమైన కరోనా వైరస్ యొక్క ఫోటోగ్రాఫ్ ఇలా కనబడుతుంది. దీన్ని ఇంకా బాగా విశ్లేషించి ఆ లోపల ప్రోటీన్లు అవన్నీ చూస్తారండి. ఓకే, రియల్ ఫోటోగ్రాఫ్ ఇది. ఇప్పుడు మనం కరోనా వైరస్ యొక్క స్ట్రక్చర్ చూద్దాం. ఇంతకుముందు ఎక్స్ప్లెయిన్ చేసినట్టు దాంట్లోనే కరోనా వైరస్ స్ట్రక్చర్ని చూద్దామండి. ఓకే, ఇది గుండ్రంగా ఉంటుంది, వైరస్ గుండ్రంగా ఉంటుంది. ఇంతకుముందు చూపించాము చూడండి, గుండ్రంగా ఉంటుంది. తర్వాత ఏకపోచ RNA ఉంటుందండి. దీంట్లో ఒకే ఒక పోచగలిగినటువంటి RNA ఉంటుంది. ఇది పాయింట్ అడగవచ్చు. న్యూ కరోనా వైరస్లో లేదా సార్స్ CoV-2లో జన్యు పదార్థము RNA. DNA ఉండొచ్చు, RNA ఉండొచ్చు వైరసెస్లలో. ఇక్కడ మాత్రం ఇది RNA వైరస్. ఓకే, కరోనా వైరస్ అనేది RNA కలిగినటువంటి జన్యు పదార్థము, RNA కలిగినటువంటి వైరస్. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. కరోనా వైరస్లో ఉండే జన్యు పదార్థము RNA, DNA. ఒక్కోసారి ఇంకొంచెం మన ఇబ్బందిగా ఉండడానికి ఏకపోచగల RNA, ద్విపోచగల RNA, ఏకపోచగల DNA, ద్విపోచగల DNA ఇట్లా అడగవచ్చు. అందుకే నేను సింగిల్ స్ట్రాండ్ RNA.
దీనిలో జన్యు పదార్థం ఏంది? సింగిల్ స్ట్రాండ్ ఆర్ఎన్ఏ. ఇది చాలా ఇంపార్టెంట్. ఓకే, సో గుండ్రంగా ఉంటుంది. తర్వాత సో గబ్బిలం వంటి జీవులు, గబ్బిలము ఇంకా ఇతర క్షీరదాలు, వీటికి రిజర్వాయర్లుగా ఉంటాయి. సో మన రిజర్వాయర్ అంటే ఏందో చెప్పుకున్నామండి. దాంట్లో అది వైరస్ ఆ జీవిలో ఉంటూ అక్కడి నుంచి వేరే వాళ్ళకి, వేరే జీవికి, మనుషులకు సోకవచ్చు. కానీ ఆ ఏవైతే రిజర్వాయర్గా ఉంటాయో వాటికి ఆ వైరస్ వల్ల, ఆ సూక్ష్మజీవి వల్ల ఎలాంటి నష్టము ఉండదు. ఇలా చాలా రకాలైనటువంటి జీవులు రిజర్వాయర్లుగా పనిచేస్తాయి. ఎబోలాకి కూడా గబ్బిలాలే, ఎబోలా వైరస్ కూడా గబ్బిలాలే రిజర్వాయర్గా ఉంటాయని భావన. ఫ్రూట్ బ్యాట్, ఒక రకమైన పండ్లు తినే గబ్బిలాల నుంచి అది మనుషులకు వచ్చింది అని. ఇలా చాలా రకాల వైరస్లు, ఒక వైరస్లే కాదు చాలా రకాల సూక్ష్మజీవులు వివిధ రకాల జీవులు, ముఖ్యంగా క్షీరదాల్లో ఇక్కడ ఉంటాయి. క్షీరదాలు వాటికి రిజర్వాయర్లుగా పనిచేస్తాయి. ఓకే, సో దీని తర్వాత నెక్స్ట్ ఇంక్యుబేషన్ పీరియడ్స్. ఇంక్యుబేషన్ పీరియడ్స్ ఓకే, 5 నుంచి 6 రోజులు లేదా 1 నుంచి 14 రోజులు ఉండవచ్చు. సో ఇక్కడ 1 to 14 అని చెప్పుకోవాలండి. ఇంక్యుబేషన్ పీరియడ్ ఓకే, పొదిగే కాలము. ఓకే, పొదిగే కాలము ఇంక్యుబేషన్ పీరియడ్స్. సో ఎన్ని రోజులు అంటే 1 to 14 days. సాధారణంగా వ్యాధి లక్షణాలు 5 నుంచి 6 రోజుల్లో కనబడతాయి, కానీ 1 నుంచి 14 రోజుల వరకు కూడా కనబడవచ్చు. ఓకే, ఇక్కడ ఇంక్యుబేషన్ పీరియడ్, పొదిగే కాలము అంటే మీనింగ్ ఏంటి అంటే ఇదన్నిటికీ వర్తిస్తుంది. మీరు బయాలజీలో కూడా వాడుకోవచ్చు. ఏదైనా ఒక సూక్ష్మజీవి మన శరీరంలోకి ప్రవేశించి వ్యాధి లక్షణాలు కనబడేటటువంటి ఆ మధ్య ఉండేటటువంటి సమయాన్ని, అంటే ఈరోజు ఒక వైరస్ నా బాడీలోకి ప్రవేశించింది, సో వెంటనే నాకు వ్యాధి రాదండి, లేదా దోమ కుట్టింది వెంటనే నాకు మలేరియా రాదు. సో ఇప్పటి నుంచి ఒక 2 రోజులు, 3 రోజులు, 5 రోజులు తర్వాత వ్యాధి లక్షణాలు కనబడతాయి. అంటే ఏదైనా సూక్ష్మజీవి, వైరస్ కావచ్చు, బ్యాక్టీరియా కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, శరీరంలోకి ప్రవేశించి వ్యాధిని కలిగించేటటువంటి ఆ సమయం వాటి మధ్య ఉండేటువంటి, లేదా వ్యాధి లక్షణాలు బయటపడే దానికి మధ్య ఉండేటువంటి సమయాన్ని మనం, ఆ రోజులని మనం పొదిగే కాలము అనొచ్చు, ఇంక్యుబేషన్ పీరియడ్ అనొచ్చు. సాధారణంగా కొన్నిటికి 1 లేదా 2 రోజులు ఇంక్యుబేషన్ పీరియడ్ ఉండొచ్చు. ఉదాహరణకు డయేరియా ఇట్లాంటి వాటికి, అమీబియాసిస్ ఇట్లాంటి వాటికి కొన్ని గంటలు లేదా 1-2 రోజులు ఇంక్యుబేషన్ పీరియడ్ ఉంటుంది. మనం రాత్రి ఏదో ఫుడ్ తింటే తెల్లారి మార్నింగే మనకి విరోచనాలు, కడుపు నొప్పి కలుగుతాయి. అంటే ఏంటి, కొన్ని గంటలు లేదా 1 లేదా 2 రోజులు. శ్వాసకోశ వ్యాధులకైతే 7 రోజుల వరకు ఇంక్యుబేషన్ పీరియడ్ ఉంటుంది. కొన్నిటికైతే నెలల తరబడి కూడా ఇంక్యుబేషన్ పీరియడ్ ఉంటుంది. అంటే ఇంక్యుబేషన్ పీరియడ్, పొదిగే కాలము అంటే ఏంటి అంటే ఏదైనా సూక్ష్మజీవి మన శరీరంలోకి ప్రవేశించి ఓకే వ్యాధి లక్షణాలు కనబడే వరకు మధ్య ఉన్న సమయాన్ని ఇంక్యుబేషన్ పీరియడ్ అంటాము. సో దీనికి ఇంక్యుబేషన్ పీరియడ్, COVID-19కి ఇంక్యుబేషన్ పీరియడ్ 1 to 14 days. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో సాధారణంగా వ్యాధి లక్షణాలు 5 నుంచి 6 రోజుల్లో కనబడతాయి, కానీ ఇంక్యుబేషన్ పీరియడ్ ఒక్కొక్కసారి 1 to 14 ఉండొచ్చు. అంటే సో ఈరోజు కరోనా వైరస్ ఒక బాడీలో వెళ్ళింది అంటే సో తెల్లవారి నుంచి 14 రోజుల వరకు కూడా సో వ్యాధి లక్షణాలు బయట పడకపోవచ్చు. అందుకే 1 to 14 అంటాం. సాధారణంగా యావరేజ్గా దీనికి ఎప్పుడు లక్షణాలు బయటపడతాయంటే 5 నుంచి 6 రోజులు. కానీ మనం అఫీషియల్గా ఒకవేళ ఎగ్జామ్లో ఇంక్యుబేషన్ పీరియడ్ అంటే 1 నుంచి 14 రోజులు అంటాం. అందుకే 14 రోజులు ఐసోలేషన్లో ఉండాలంటారు. సో ఇంకొక 7 రోజులు పొడిగించి 21 రోజులు ఐసోలేషన్లో ఉండాలంటారు. అంటే ఒక వ్యక్తికి వ్యాధి లేదు అని నిర్ధారించడానికి 21 రోజుల పాటు లేదా కనీసం 14 రోజుల పాటు అతనికి ఏ విధమైన వ్యాధి లక్షణాలు లేకపోతే సో అతనిలో వైరస్ లేదు, వ్యాధి లేదు అని నిర్ధారించవచ్చు. ఉదాహరణకు ఒక వ్యక్తికి, ఇప్పుడు నేనున్నాను, నాకు వ్యాధి ఉంది లేదు అనేది డౌటు. సో ఈ రోజు నుంచి 14 రోజుల వరకు నాకు ఎలాంటి వ్యాధి లక్షణాలు లేకపోతే నాకు వ్యాధి లేనంటే. ఎందుకంటే సో నాలో వ్యాధి లక్షణాలు బయటపడలేదు, పొదిగే కాలం ఇంక్యుబేషన్ పీరియడ్ అయిపోయింది. ఇంకా బాగా అర్థం చేసుకోవాలంటే ఒక ఉదాహరణ చూద్దాం. నేను ఒక COVID-19 ఉన్న వ్యక్తికి కలిశాను, లేదా అతను తుమ్మాడు, దగ్గాడు. సో నాకు అనుమానంగా ఉంది, నాకు కోవిడ్ వచ్చిందో అని అనుమానంగా ఉంది. ఇక్కడ నేనే ఎందుకు అనుకుంటున్నానంటే ఈజీగా అర్థం కావడానికి. ఇప్పుడు నేను 14 రోజులు ఐసోలేషన్లో ఉంటున్నాను. ఆ 14 రోజుల్లో నాకు వ్యాధి లక్షణాలు బయట పడాలి. సో వ్యాధి లక్షణాలు లేవు అంటే నాకు వైరస్ సోకలేదు అన్నట్టు. అందుకే వ్యాధిగ్రస్తులను కలిసిన వారిని 14 రోజులు ఐసోలేషన్లో ఉండాలంటారండి. 14 days మీరు సో సపరేట్గా రూమ్లో ఉండాలంటారు. ఓకే, వేరుగా ఉండాలంటారు. రీజన్ ఏంటి అంటే
మీకు వ్యాధి వచ్చింది లేదు తెలుసుకోవడానికి 14 రోజులు సరిపోతుంది. ఈ 14 రోజుల్లో మీకు వ్యాధి లక్షణాలు కనబడలేదంటే మీకు వైరస్ సోకలేదు అని అర్థం. సో ఇలా అందుకే దీనికి 14 డేస్ ఇంక్యుబేషన్ పీరియడ్ ఉంది కాబట్టి 14 రోజులు ఐసోలేషన్లో ఉండాలన్నాము, 14 డేస్ ఐసోలేషన్ పాటించాలి అన్నాం. అయితే WHO ఏం చెప్పిందంటే 21 డేస్ ఉంటే ఇంకా మంచిది. అంటే ఒకవేళ ఇంకా సో ఛాన్స్ ఏమైనా ఉంటే 21 డేస్ వరకు కూడా రావచ్చు. 21 డేస్ వరకు కూడా మీకు రాలేదంటే 200% యు ఆర్ ఫ్రీ ఫ్రమ్ వైరస్. ఓకే, అందుకే 14 రోజులు 14 డేస్ ఐసోలేషన్ సమయం పెట్టారు. సో వ్యాధిగ్రస్తులను కలిసిన వారు లేదా వ్యాధి సోకింది అని అనుమానం ఉన్నవారు 14 రోజులు హోమ్ ఐసోలేషన్ సో లేదా హాస్పిటల్ ఐసోలేషన్, ఎక్కడైనా ఐసోలేషన్ ఉంటే వాళ్ళు వేరుగా ఉంటే ఓకే, సో వేరుగా ఉన్నప్పుడు వారి వల్ల ఇంకొకరికి వ్యాధి రాకుండా ఉంటుంది. ఐసోలేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే వాళ్ళు వేరే వారికి వ్యాధి వ్యాపించకుండా ఉంటారు. ఈ ఐసోలేషన్ ఎవరెవరు ఉండొచ్చు అంటే సో వ్యాధి వచ్చిన వాళ్ళు కానీ, వ్యాధి ఉంది అని అనుమానం ఉన్న వాళ్ళు కానీ, వైరస్ బాడీలోకి వెళ్ళింది అని అనుమానం ఉన్న వాళ్ళు కానీ ఐసోలేషన్లో ఉండవచ్చు. ఈ ఐసోలేషన్ వల్ల లాభం ఏంటి అంటే వ్యాధిగ్రస్తులు ఆ వ్యాధిని ఇతరులకు వ్యాపించకుండా ఉంటారు. సో లేదా సో వ్యాధి సోకింది అని అనుమానం ఉన్నవాళ్ళు వ్యాధి ఉంది లేదని తెలుసుకోవడానికి ఈ ఐసోలేషన్ ఉపయోగపడుతుంది. వారి ద్వారా ఇతరులకు వ్యాధి వ్యాపించకుండా ఉంటుంది. ఇది ఐసోలేషన్ యొక్క ముఖ్య ఉద్దేశము. సో ఇది ఈ కరోనా వైరస్ లేదా COVID-19ను తగ్గించడానికి ఉపయోగపడేటటువంటి ముఖ్యమైనటువంటి సో ఆయుధం లేదా ముఖ్యమైనటువంటి మనం చికిత్సగా లేదా ప్రోటోకాల్గా చెప్పుకోవచ్చు. సో అందుకే 1 నుంచి 14 రోజులు ఇంక్యుబేషన్ పీరియడ్ ఉండొచ్చు. అంటే ఒక వ్యక్తికి వైరస్ సోకిన తర్వాత 1 నుంచి 14 రోజుల వరకు ఎప్పుడైనా సరే ఈ వ్యాధి లక్షణాలు కనబడవచ్చు. ఓకే, సో చూద్దాం ఇంకా లక్షణాలు ఏంటివి. సో చాలా మందికి ఒక్కొక్కరిలో ఒక్కొక్క రకమైనటువంటి లక్షణాలు కనబడుతుంటాయండి. కొందరికి 1 కంటే ఎక్కువ లక్షణాలు కనబడవచ్చు. సో కొందరికి 2-3 లక్షణాలకే ఉండొచ్చు. సో కామన్గా కనబడేటువంటి లక్షణాలు చూద్దామండి. జ్వరం, దగ్గు, జలుబు, ఓకే, తర్వాత నీరసం, థ్రోట్ పెయిన్, గొంతు నొప్పి, ఓకే, ఒళ్ళు నొప్పులు, తలనొప్పి, విరోచనాలు, సో రుచి వాసన తెలియకపోవడము. సో ఇవన్నీ లక్షణాలు. కొందరిలో శాస్త్రవేత్తలు గమనించిన ప్రకారం 1-2 లక్షణాలే కనబడతాయి. కొందరు 1 కంటే ఎక్కువ లక్షణాలు కనబడుతుండొచ్చు. ఇలా రకరకాలుగా అండి. అయితే సో అభ్యర్థులు వీటిని విని పానిక్ అయి భయపడాల్సిన అవసరం లేదు. సో ఇవన్నీ మన అవగాహన కొరకు మాత్రమే. ఇక్కడ మనం వైరస్ ఉంది, వ్యాధి ఉంది అని నిర్ధారించేది డాక్టరు. సో ఈ లక్షణాలు ఉన్నప్పుడు డాక్టర్ దగ్గరకు వెళ్ళి వ్యాధి ఉంది లేదు అని నిర్ధారించుకోవడం ముఖ్యము. ఇతరత్ర వాటిలో కూడా వేరే రకాలైనటువంటి వ్యాధుల్లో కూడా ఈ లక్షణాలు సర్వసాధారణంగా కనబడతాయి. సో ఇవన్నీ అంటే మేము కాంపిటేటివ్ ఎగ్జామ్లో పోటీ పరీక్షల్లో చెప్పేటటువంటి ఇన్ఫర్మేషన్ అంతా మన ప్రాథమిక అవగాహన కొరకే, కానీ మనమే వ్యాధిని నిర్ధారణ చేయకూడదు. సో ఇది బాగా గమనించాలండి, స్టూడెంట్స్ బాగా గమనించాలి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో పర్టికులర్గా గ్రూప్ 1 లాంటి వాటిలో కొన్ని వ్యాధుల డిస్క్రిప్టివ్గా అంటే మెయిన్స్లోనే వ్యాధుల గురించినటువంటి సమాచారం ఇచ్చారు. సో పోర్షన్లో ఇచ్చారు, సిలబస్లో ఇచ్చారు. సో రీజన్ ఏంటంటే వాటి మీద అవగాహన పెంచుకోవడానికి. వ్యాధుల పట్ల అవగాహన పెంచుకుంటే వ్యాధి రాకుండా మనం కాపాడుకోగలుగుతాము. ఓకే, సో మనం తొందరగా అంటే ఇతరులకు వ్యాపింప చేయకుండా చూసుకుంటాము. కాబట్టే ఇవన్నీ ఇవ్వడం జరిగింది. సో అభ్యర్థులు వీటన్నిటిని చూసి లేదా స్టూడెంట్స్ ఇవన్నీ వీటిలో కొన్ని ఉన్నాయి, కరోనా వచ్చింది అలా మనం డిసైడ్ చేయకూడదండి. డాక్టర్ మాత్రమే డిసైడ్ చేస్తారు. సో కాకపోతే కాంపిటేటివ్ ఎగ్జామ్లో క్వశ్చన్స్ ఎలా అడుగుతారంటే కరోనా వ్యాధి లేదా COVID-19 వ్యాధి ఏ వ్యవస్థ మీద ప్రభావం చూపుతుంది, కరోనా ఏ లక్షణాలను కలుగజేస్తుంది, COVID-19 వ్యాధిలో సో ఏ లక్షణాలు కనబడతాయి, ఏ వ్యవస్థ యొక్క లక్షణాలు కనబడతాయి, శ్వాస వ్యవస్థ యొక్క లక్షణాలు కనబడతాయి. సో ఇవన్నీ ఇలా క్వశ్చన్స్ వస్తాయి. సో ఇవన్నీ లక్షణాలు అండి. ఓకే, సో స్క్రీన్ మీద చూపించినటువంటి ఇవన్నీ లక్షణాలు. తర్వాత నెక్స్ట్ వ్యాపించే విధానం. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఈ వీడియో లేదా ఈ లెసన్ నాకు 2 రకాలుగా ఉపయోగపడుతుంది. కాంపిటేటివ్ ఎగ్జామ్లో రాబోయేటటువంటి 4-5 ఏళ్లలో జరిగే అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఖచ్చితంగా క్వశ్చన్ రావచ్చు. రెండవది మన వ్యక్తిగతంగా COVID-19కి సంబంధించినటువంటి కరోనాకు సంబంధించినటువంటి నాలెడ్జ్ను పెంపొందించడానికి కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి దీన్ని 1-2 సార్లు మీరు చూడడం వల్ల సో ఎక్కువ ఇన్ఫర్మేషన్ మీరు గ్యాదర్ చేయగలుగుతారు. ఇంకెలాంటి పేపర్ కానీ లేకపోతే ఇంకొకటి కానీ చదవకుండానే మీకు ఇన్ఫర్మేషన్ అంతా దీని ద్వారా దొరుకుతుంది.
సో వ్యాపించే విధానం. ఓకే, దగ్గడం, తుమ్మడం, గాలి ద్వారా లేదా వైరస్ ఉన్న వస్తువుల ద్వారా వ్యాపిస్తుంది. సో ఇక్కడ కరోనా ఉన్న వ్యక్తులు దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు వచ్చే తుంపర్లలో ఈ వైరస్లు ఉంటాయి. వాటిని మనం పీల్చుకున్నప్పుడు ఆ వైరస్ మన లోపలికి వెళ్ళి గొంతు భాగాల్లో అక్కడి నుంచి శ్వాస వ్యవస్థలోకి వెళ్తుంది. సో అందుకే ఆ వైరస్ వ్యాధిగ్రస్తులు అంటే వైరస్ ఉన్న వ్యాధిగ్రస్తులు లేదా సాధారణ వ్యక్తులు మాస్కులు కట్టుకోమంటారు, లేదా ముఖానికి నోటికి చుట్టూ గుడ్డ కట్టుకోమంటారు, మాస్క్ వేసుకోమంటారు. పర్టికులర్గా ముక్కును కవర్ చేస్తూ, నోటిని కవర్ చేస్తూ. ఎందుకంటే ఒకవేళ వైరస్ ఉన్న వ్యక్తి వ్యాధిగ్రస్తుడు తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు ఆ తుంపరలో మాస్క్ ఉంటుంది కాబట్టి బయటకు వెళ్ళవు. సో కాబట్టి ఇతరులకు వ్యాపించే అవకాశం లేదు. లేదా సాధారణ వ్యాధిగ్రస్తులు మాస్కును కట్టుకున్నప్పుడు బయట నుంచి వచ్చేటటువంటి ఈ వైరస్లు ఆ మాస్కును దాటి బయటకు వెళ్ళలేవు. కాబట్టి ఈ వ్యాధి నుంచి రక్షించుకోవడానికి మొదటి ఆయుధం, మొదటి పని ఏంటి అంటే మాస్కులను ధరించడం. సో ముక్కు మరియు నోటిని కవర్ చేస్తూ మాస్కులు ధరించడం. ఓకే, అది 2 పొరల నుంచి 3 పొరలు ఉండేటటువంటి మాస్కులను ధరించడం. ఓకే, సో సాధారణంగా చాలామంది బట్టతో చేసిన మాస్కులు 2 పొరలవి మంచివే. వాటికంటే ఇంకా కొంచెం బెటర్గా ఉండేటువంటి సర్జికల్ మాస్కులు. ఓకే, సర్జికల్ మాస్కులు కట్టుకోవడం. తర్వాత వాటికంటే ఇంకా బెటర్ N95 మాస్కులు పెట్టుకోవడం. సో ఇవన్నీ ఏం చేస్తాయంటే వీటి వల్ల వైరస్లు మన శ్వాస వ్యవస్థలోకి లోపలికి పోకుండా అడ్డుకుంటాయి. లేదా వ్యాధిగ్రస్తుల నుంచి ఈ వైరస్లు తుంపరలు ఓకే, లేదా తుంపరలో ఉండే వైరస్లు బయటకి గాలిలోకి లేదా ఎదుటివారికి వెళ్లకుండా ఉంటాయి. సో ఇలా దగ్గడం, తుమ్మడం ద్వారా వ్యాపిస్తాయి. ఈ గాలి ద్వారా వ్యాపించడం అంటే ఏంటో చూద్దాం. సో స్నీజింగ్ అండ్ కాఫ్ అండ్ డ్రాప్లెట్స్. ఓకే, ఇక్కడ తుంపరలు అన్న ఒకటే, దగ్గడం, తుమ్మడం రెండిటి వల్ల తుంపరలు, డ్రాప్లెట్స్ వస్తాయి. అయితే గాలి ద్వారా అనే దానికి కొద్దిగా మీనింగ్ చేంజ్ ఉందండి. గాలి ద్వారా అంటే గాల్లోనే ఉంటాయంటే ఎస్. ఇక్కడ గాలి ద్వారా అనే దానికి మీనింగ్ ఏంటి అంటే ఒక వ్యక్తి అంటే వైరస్ ఉండేటటువంటి వ్యక్తి మాట్లాడినప్పుడు సూక్ష్మ తుంపరలు బయటికి వెలువడతాయండి. సూక్ష్మ తుంపరలు బయటికి వెలువడతాయి. ఆ తుంపరలను ఒకవేళ ఎదుటి వ్యక్తి పీల్చుకున్నప్పుడు వెరీ క్లోజ్గా ఉండి, బాగా దగ్గరగా ఉండి పీల్చుకున్నప్పుడు వ్యాధి రావచ్చు. ఇప్పుడు నేను మాట్లాడుతున్నప్పుడు కూడా సూక్ష్మ తుంపరలు ఆ గాల్లో నుంచి బయటకు వెలువడేటటువంటి గాల్లో కూడా వైరస్ ఉండే అవకాశం ఉంది అని శాస్త్రవేత్తలు చెప్పారు. కొందరు రాదు అని, కొందరు అవకాశం ఉంది అని WHOకి విన్నవించడం జరిగింది. సో దీన్ని గాలి ద్వారా అంటాం. తుమ్మడం, దగ్గడం అంటే కంప్లీట్గా డ్రాప్లెట్సే బయటకు వస్తాయండి. పెద్ద పెద్ద డ్రాప్లెట్స్ బయటకు వస్తాయి. సో వాటిని మనం పీల్చినప్పుడు నేరుగా వ్యాధి కలుగుతుంది. ఇక్కడ గాలి ద్వారా అంటే మనుషులు మాట్లాడినప్పుడు, అంటే వైరస్ ఉన్న వ్యక్తులు మాట్లాడినప్పుడు అతని నోట్లో నుంచి, ముక్కులో నుంచి వెలువలే గాలి ద్వారా లేదా అక్కడ ఉండేటువంటి సూక్ష్మ తుంపరల ద్వారా ఆ తుంపరలో, ఆ గాలిలో వైరస్ నుండి ఎదుటి వ్యక్తికి సోకవచ్చు అని భావన. దీన్నే గాలి ద్వారా ఎయిర్ బోర్న్ అంటాం. ఇక్కడ గమనించాలి, అందుకే నేను క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరుగుతుందండి. ఓకే, ఇక్కడ ఈ గాలి ద్వారా ఇంకా డేంజరస్ అంటారు తుమ్మడం, దగ్గడం కంటే. ఎందుకంటే తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు వెలువడేటువంటి తుంపర్లు పెద్ద పరిమాణంలో ఉంటాయండి. సో ఇంతింత పరిమాణంలో ఉంటాయి. అవి గాల్లో ఎక్కువసేపు ఉండవు, కింద పడిపోతాయి, వస్తువుల మీద పడిపోతాయి. సో లేదా ఎక్కువ దూరం ప్రయాణించవు, అవి అక్కడ చుట్టుపక్కల పడిపోతాయి. కానీ గాలి ద్వారా సో వైరస్లు కొన్ని ఎక్కువ అడుగుల దూరం వ్యాపించే అవకాశం ఉంది. సో కాబట్టి ఆ వ్యాధిగ్రస్తులకు దూరంగా ఉండాలి. వ్యాధిగ్రస్తులు తుమ్మినప్పుడు, దగ్గినప్పుడే కాదండి, మాట్లాడినప్పుడు కూడా మాస్కులు ధరించాలి అని చెప్పడం జరిగింది. ఎందుకంటే వ్యాధిగ్రస్తులు మాట్లాడితే అతని నోటి నుంచి వచ్చినటువంటి సూక్ష్మ తుంపరలు లేదా గాల్లో కూడా వైరస్ ఉండే అవకాశం ఉంది. సో కాబట్టి ఎప్పుడు కూడా మాస్కులు ధరించి ఉంటే, ఇద్దరు మాట్లాడుకునేటప్పుడు కూడా మాస్కులు ధరించి ఉంటే సో వ్యాధి వచ్చే అవకాశం తక్కువ, అంటే వైరస్లు ట్రాన్స్మిట్ అయ్యేటటువంటి అవకాశం చాలా తక్కువ. సో డియర్ స్టూడెంట్స్, నేను ఈ లెసన్ చెప్పడానికి ముఖ్య కారణం ఏంటి అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్లోనూ ఉపయోగపడుతుంది, మనకు ఈ వ్యాధి నుంచి రక్షణ పొందడానికి కూడా ఉపయోగపడుతుంది. అందుకే ఫుల్ డీటెయిల్గా ఇవ్వడం జరుగుతుంది. మనం దీన్ని రాసిన దానికంటే, ఏదో పేపర్లో ఇక్కడ రాసిన దానికంటే ఈ విధానం ద్వారా బాగా ఎక్కువగా అర్థమవుతుందని సో దీన్ని చెప్పడం జరుగుతుంది.
సో ఇలా డ్రాప్లెట్ ఇన్ఫెక్షన్ ద్వారా లేదా గాలి ద్వారా ఇది వెళ్తుంది. తర్వాత నెక్స్ట్, వైరస్ ఉన్న వస్తువులను తాకడం ద్వారా. వైరస్ ఉన్న వస్తువులను తాకడం ద్వారా నేరుగా మన శరీరంలోకి వెళ్ళదండి. ఇది కూడా చాలా మంది భ్రమపడుతుంటారు. వైరస్ ఉన్న వస్తువులను తాకితే ఆ వస్తువుల మీద ఉన్న వైరస్ మన చేతులకు వస్తుందండి, ఆ చేతిలోకి వెళ్తుంది. ఈ చేతులలో మీద ఉండేటువంటి వైరస్ లేదా శరీరంలో ఉన్న వైరస్ ముక్కు, ఓకే, సో తర్వాత కళ్ళు, నోరు, వీటి ద్వారా శరీరంలోకి వెళ్తుంది. ఉదాహరణకి సో మనము ఒక తలుపు గడియ పట్టుకున్నాము, తలుపు గడియ మీద వైరస్ ఉంది. లేదా లిఫ్ట్ను పట్టుకున్నాము, లిఫ్ట్లో రైలింగ్కు లేదా ఇనుప వస్తువులకు వైరస్ ఉంది. సో అలా ముట్టుకున్న తర్వాత మనం ఇలా అనుకున్నాము, కళ్ళలో పెట్టుకున్నాము, ముక్కులో పెట్టుకున్నాము, ఓకే, దాన్ని అలానే చేతి కడుక్కోకుండానే ఫుడ్ తీసుకున్నాము, అలా మన లోపలికి వెళ్తుంది. అంతేగాని అక్కడ వైరస్ ఉన్న వస్తువు మీద మన చర్మం మీద పడితే లేదా చర్మానికి అంటుకుంటే ఆ చర్మం నుంచి వైరస్ మన శరీరంలోకి వెళ్ళదండి. సో ఇక్కడ దీన్ని బాగా గమనించాలి. వైరస్ ఉన్న వస్తువుల ద్వారా మన శరీరంలోకి వెళ్తుందంటే ఆ వైరస్ ఉన్న వస్తువులను మనం తాకినప్పుడు అది మన చేతుల్లోకి వచ్చి మన శరీరం మీదకి చేరి శరీరంలోంచి మన శరీరంలోకి నోరు, ముక్కు మరియు కళ్ళ ద్వారా వెళ్తుంది. సో ఇలా మన శరీరంలోకి ప్రవేశిస్తుంది. అంతేగాని సో వైరస్ ఉన్న వస్తువులను ఇలా శరీరం పైన తాకినప్పుడు ఆ చర్మంలో నుంచి లోపలికి వైరస్ పోలేదు. సో అందుకే ఏమంటారు, ఈ వ్యాధిని తగ్గించుకోవడానికి మాటికి కళ్ళను నలపకండి, మాటికి ముక్కులని నోట్లో సో చేతికి తాకించకండి అంటారు. సో మనం ఇలా అంటుంటాము, ఓకే, హ్యాండ్ను వాష్ చేయకుండానే లోపలికి ఏదైనా పదార్థం తీసుకుంటుంటాము. సో కాబట్టి అలా చేయకండి, అంటే ఎక్కువగా నోటిని, ముక్కుని కళ్ళని తాకకండి అంటాం. మనం వైరస్ ఉన్న వస్తువులను తాకి అక్కడ నుంచి కళ్ళని ఇలా నలిపామనుకోండి, కళ్ళు లోపలికి పెట్టి ఇలా నలిపామనుకోండి, అది లోపలికి వెళ్ళిపోతుంది. లేదా వైరస్ వస్తువులు ఉన్న చేతిని సో మనం ముక్కులో ఇలా అనుకున్నాం అనుకోండి, లోపలికి వెళ్ళిపోతుంది. వైరస్ వస్తువున్న తాకినటువంటి చేతిని మనం కడుక్కోకుండా సో వెంటనే ఆహారం తీసుకున్నాం అనుకోండి, వెంటనే లోపలికి వెళ్ళిపోతుంది. సో ఇలా వైరస్ ఉన్న వస్తువులను తాకినప్పుడు అది మన చేతుల్లోకి, ముఖ్యంగా శరీరంలోకి చేరి అక్కడి నుంచి మన శరీరంలోకి వెళ్తుంది, ముఖ్యంగా నోరు, ముక్కు, కళ్ళ ద్వారా. అందుకే ఏమంటుంటారు, సో చేతులను తరచూ కడుక్కోండి అంటుంటారు. ఈ చేతులను కడగడం ద్వారా ఏమవుతుంది అంటే చేతుకున్న వైరస్ వెళ్ళిపోతుందండి. అప్పుడు మీరు కళ్ళు, ముక్కులోకి, నోటిని తాకినా ఏం కాదు. ఒకవేళ మనం నిజంగా వైరస్ని మనకి ఇంకా రాకుండా కొంచెం అడ్డుకోవాలి అంటే ఎక్కువగా ముక్కును, నోటిని, కళ్ళకు తాకొద్దు, చేతులతో ఇలా అనుకోవద్దు అంటారు. ఒకవేళ తాకాలనిపిస్తే సో చేతిని క్లియర్గా కడుక్కొని వాష్ చేసుకొని తర్వాత తాకండి అంటుంటారు. సో రీజన్ ఏంటంటే ఈ వైరస్ కొన్ని వస్తువుల మీద అలా ఉండిపోతుంది. సో వాటి నుంచి ఈ విధంగా మన శరీరంలోకి ప్రవేశిస్తుంది. ఇది బాగా గమనించాలి మనం, ఓకే. అందుకే చేతులను తరచుగా శుభ్రపరచుకోవాలి అంటారు. కారణం ఏంటంటే మనం పొరపాటున వైరస్ ఉన్న వస్తువులను తాకినప్పుడు అది మన చేతుల్లోకి అంటుకొని ఉంటుంది వైరస్. ఈ వైరస్ని మనం కడగడం ద్వారా క్లీన్ చేస్తున్నాం, చంపేస్తున్నాం, తీసేస్తున్నాం. కాబట్టి అది మన శరీరంలోకి వెళ్ళే ఛాన్స్ ఉండదు. సో ఇది భావన. లేదా వైరస్ ఉన్న వస్తువులను వాటి మీదే చంపేయడం. చూద్దాం తర్వాత ఎలా వైరస్ని చంపేయచ్చో చూద్దామండి, ఓకే. సో ఈ వైరస్ ఓకే, ప్లాస్టిక్ మరియు స్టెయిన్లెస్ స్టీల్ మీద 72 గంటలు సజీవంగా ఉంటుంది. రాగిపై 4 గంటలు సజీవంగా ఉంటుంది. చెక్క, వుడ్, ఓకే, కార్డ్బోర్డ్ అట్లాంటి వాటిపై 24 గంటలు సజీవంగా ఉంటుంది. సజీవం అంటే మీనింగ్ ఏంటి అంటే వ్యాధిని కలిగించేటువంటి కెపాసిటీ కలిగి ఉంటుందండి. అన్ని గంటలు దాటితే ఆ వైరస్ నిర్వీర్యం అయిపోతుంది. ఇక్కడ సజీవం అనే దానికి మీనింగ్ ఏంటి అంటే వ్యాధిని కలిగించేటువంటి శక్తిని కలిగి ఉంటుంది. ఆ వైరస్ నిర్దిష్ట సమయం దాటిపోయినా కొద్దీ వైరస్ తన శక్తిని కోల్పోయి, అంటే మనకు సంక్రమించేటటువంటి శక్తిని కోల్పోతుంది, మనకు వ్యాధిని కలిగించేటువంటి శక్తిని కోల్పోతుంది. సో కాబట్టి చాలా మంది ఏమంటారంటే వస్తువులను ఒక రోజు కొద్ది గంటల పాటు పక్కన పెట్టి తీసుకోండి అంటారు. సో జనరల్గా మనం చూస్తుంటాం. రీజన్ ఏంటి అంటే ఒకవేళ ఆ వస్తువుల పైన వైరస్ ఉంటే సో అది కొన్ని గంటల్లో సో అది ఇనాక్టివ్ అయిపోతుందండి, నిర్జీవం అయిపోతుంది. అంటే ఆ వైరస్ తన శక్తిని కోల్పోతుంది. ఆ వైరస్ మనకు వ్యాధిని సంక్రమించేటువంటి కెపాసిటీని కోల్పోతుంది. సో కాబట్టి మన వాళ్ళు ఏదైనా ఒక వస్తువుని బయట నుంచి తీసుకొచ్చిన తర్వాత కొన్ని గంటలు పక్కన పెట్టడము, 1-2 రోజులు పక్కన పెట్టడము, లేదా వాటిని కూడా వాష్ చేసుకోవడము జరుగుతుంది. మనం COVID-19 రక్షించుకోవడానికి చాలా రకాల ప్రయత్నాలు చేస్తున్నాము. వాటిలో కామన్గా
మనం చేసేది ఏంటి అంటే ఏదైనా వస్తువును బయట నుంచి తీసుకురాగానే దాన్ని వాష్ చేయడం, అయితే అన్నిటినీ వాష్ చేయడం కుదరదు. సో కాబట్టి కొద్ది గంటల పాటు పక్కన పెట్టండి అంటుంటారు. కొన్నిసార్లు ఒక రోజు, కొన్నిసార్లు కొన్ని గంటల పాటు పక్కన పెట్టండి అంటారు. ఓకే, సో ఇక్కడ 72 గంటల్లో అంటే మ్యాక్సిమం ఒక వైరస్ ఒక వస్తువు పైన 72 అవర్స్ కంటే ఎక్కువగా బతికే ఛాన్స్ లేదు. దేని మీద? ప్లాస్టిక్ మరియు స్టెయిన్లెస్ స్టీల్ మీద అయినా సరే. అంటే ఆ తర్వాత అది వ్యాధిని కలిగించేటువంటి సామర్థ్యాన్ని కోల్పోతుంది. సో ఇలా డియర్ స్టూడెంట్స్, ఇదంతా కూడా మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి మరియు మనకు రాబోయే కాలంలో ఈ వైరస్ నుంచి మనం రక్షించుకోవడానికి, ఈ వ్యాధి రాకుండా ఉండడానికి తోడ్పడుతుందని చాలా డీటెయిల్గా ఇవ్వడం జరుగుతున్నది. ఓకే, సో నిర్ధారణ పరీక్షలు. సో మొట్టమొదటిసారి డాక్టరు వ్యాధి లక్షణాలను బట్టి కొంతవరకు నిర్ధారిస్తారు. తర్వాత ఖచ్చితంగా నిర్ధారించడానికి కొన్ని పరీక్షలు ఉన్నాయి. అవేంటంటే రియల్ టైమ్ పీసీఆర్, ఇక రివర్ ట్రాన్స్క్రిప్షన్ పీసీఆర్ కాదండి, ఆర్టీపీసీఆర్ అంటే రియల్ టైమ్ పీసీఆర్. దీన్ని టెక్నికల్గా క్యూపీసీఆర్ అంటాం. సో క్వాంటిటేటివ్ పీసీఆర్ అంటాం. ఇవన్నీ టెక్నికల్గా అర్థం కాదు కాబట్టి పీసీఆర్ పరీక్ష అంటారండి జనరల్గా. కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్లో క్లియర్గా చూడాలి మనకు రియల్ టైమ్ పీసీఆర్. ఓకే, సో రివర్స్ ట్రాన్స్క్రిప్షన్ పీసీఆర్ కాదండి, రియల్ టైమ్ పీసీఆర్. చాలా మంది ఇక్కడే పొరపాటు పడుతుంటారు. ఏంటి అంటే రివర్స్ ట్రాన్స్క్రిప్షన్ ఆర్ఎన్ఏ ఉంటుంది కాబట్టి రివర్స్ ట్రాన్స్క్రిప్షన్ వైరస్ అంటాం. రాంగ్ అండి. సో ఇక్కడ వైరస్ స్ట్రక్చర్లో ఆర్ఎన్ఏ అని ఇచ్చాను నేను. ఓకే, అన్ని ఆర్ఎన్ఏ వైరస్లు రివర్స్ ట్రాన్స్క్రిప్షన్ వైరస్లు కావు. ఇది బాగా గమనించాలి. చాలా మంది ఇక్కడే పొరపాటు పడుతుంటారు. ఈవెన్ ఎక్స్పర్ట్స్ కూడా గమనించాలి. ఓకే, ఇది రివర్స్ ట్రాన్స్క్రిప్షన్ ఉండేటటువంటి ఆర్ఎన్ఏ కాదు. రివర్స్ ట్రాన్స్క్రిప్షన్ మెకానిజం వేరు, ఈ ఆర్ఎన్ఏకు ఉండేటువంటి మెకానిజం వేరు. ఓకే, ఇక్కడ రివర్స్ ట్రాన్స్క్రిప్షన్ వైరస్ కాదు. ఓకే, సో ఇక్కడ పీసీఆర్ అంటే రియల్ టైమ్ పీసీఆర్. పీసీఆర్ అంటే పాలిమరేజ్ చైన్ రియాక్షన్. సో ఫుల్ ఫామ్ మనకు అక్కర్లేదు, కానీ మనం తెలుసుకొని ఉంటే బాగుంటుందని చెప్తున్నాము. ఆర్టీపీసీఆర్, రియల్ టైమ్ పాలిమరేజ్ చైన్ రియాక్షన్, దీన్ని క్యూపీసీఆర్ అంటాం. సో ఇది ఖచ్చితంగా నిర్ధారించుకోవడానికి, వైరస్ లోడ్ ఎంత ఉందో తెలుసుకోవడానికి వీటన్నిటికీ పనిచేస్తున్నది. కాకపోతే ఇది కొంచెం ఖరీదు ఎక్కువ, కాస్ట్లీ, ఎక్కువ టైం పడుతుంది. ఒక రోజంతా రిజల్ట్ రావడానికే కొన్ని గంటల సమయం పడుతుంది. సో కాబట్టి ఇది అన్ని ప్లేసుల్లో అందుబాటులో లేదు. కానీ డాక్టర్లు, శాస్త్రవేత్తలు ఖచ్చితంగా నిర్ధారించడానికి వైరస్ లోడ్ను ఎంత ఉంది, ఎలా ఉందని తెలుసుకోవడానికి మొట్టమొదటిది ఏంటి అంటే రియల్ టైమ్ పీసీఆర్. ఓకే, ఆర్టీపీసీఆర్ లేదా క్యూపీసీఆర్. తర్వాత నెక్స్ట్ ర్యాపిడ్ యాంటీజెన్ డిటెక్షన్ పరీక్ష. ఇది ప్రభుత్వం ఇప్పుడు ప్రస్తుతము చాలా రాష్ట్ర ప్రభుత్వాలు ఇదే చేస్తున్నాయండి. దీనిలో ఏం చేస్తారంటే ముక్కులో నుంచి శాంపుల్ తీస్తారు. ఒక చిన్న పుల్లకి దూది ఉంచి ముక్కులో లోపలికి వెళ్ళి శాంపుల్ తీస్తారు. ఆ శాంపుల్ని ఒక రకమైనటువంటి ద్రావణంలో ముంచుతారు. ఆ ద్రావణాన్ని తీసి ఒక టెస్ట్ కిట్ మీద వేసినప్పుడు పాజిటివ్ ఆ నెగిటివ్ అక్కడ ఉండేటువంటి గీతల ద్వారా చెప్పేస్తారు. దీని ద్వారా కొన్ని నిమిషాల్లో, అంటే ఒక 50 మినిట్స్, 60 మినిట్స్, ఒక 1-2 అవర్స్లోనే పరీక్ష తెలిసిపోతున్నది. ప్రభుత్వం మనకి ఇవ్వడానికి కొద్దిగా సమయం తీసుకుంటుంది, కానీ కొన్ని నిమిషాల్లో తెలుసుకోవచ్చు. ఓకే, ఇక్కడ సూక్ష్మజీవి మీద ఉండేటువంటి యాంటీజన్ను బట్టి దాన్ని కనుక్కుంటున్నారు కాబట్టి ర్యాపిడ్ యాంటీజన్ పరీక్ష అంటాం. ప్రభుత్వము ఇప్పుడు చేస్తున్నటువంటి పరీక్షలన్నీ కూడా ఏంటి అంటే ర్యాపిడ్ యాంటీజన్ పరీక్ష. సో ర్యాపిడ్ యాంటీజన్ డిటెక్షన్ పరీక్ష. అదే ముక్కులో నుంచి శాంపుల్ తీయడము, ఇలా ముక్కులో లోపలికి తీసేసి దాన్ని ఒక చిన్న ద్రావణంలో ముంచి దాని నుంచి యాంటీజన్ పరీక్ష చేస్తారు. ఓకే, చిన్న కిట్లో పెట్టి చేస్తారు. సో ఇదే ప్రభుత్వాలు చేస్తున్నటువంటి పరీక్ష. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్నటువంటి పరీక్ష ర్యాపిడ్ యాంటీజన్ డిటెక్షన్ పరీక్ష. తర్వాత నెక్స్ట్ వ్యాధి లోపల ఉంది లేదా వ్యాధి వచ్చింది లేదు తెలుసుకోవడానికి తెలిసేది ఏంటంటే ర్యాపిడ్ యాంటీబాడీ పరీక్ష. వైరస్ మన శరీరంలోకి ప్రవేశించినప్పుడు దానికి అనుగుణంగా మన వైరస్ యాంటీబాడీలను ఉత్పత్తి చేస్తుంది. ఒకవేళ వైరస్కు సంబంధించిన యాంటీబాడీలు మన శరీరంలో ఉన్నాయి అంటే, వైరస్కు సంబంధించినటువంటి యాంటీబాడీలు మన శరీరంలో ఉన్నాయంటే వైరస్ మన శరీరానికి సంక్రమణ జరిగింది అని అర్థం. మేబీ అప్పుడు వ్యాధి అతనికి ఉండొచ్చు, లేదా వచ్చి తగ్గిపోయి ఉండవచ్చు. యాంటీబాడీలు మన శరీరంలో ఉన్నాయి కనుగొన్నారు ఈ ర్యాపిడ్ యాంటీబాడీ పరీక్ష ద్వారా అంటే మన శరీరానికి ఆ వ్యాధి వచ్చింది, ప్రస్తుతం అతను సఫర్ అవుతున్నాడు, లేదా వచ్చి తగ్గిపోయి ఉండొచ్చు. అంటే ఒక వ్యక్తిలో కరోనా వైరస్
లేదా SARS-CoV-2 యాంటీబాడీలు కనబడ్డాయి అంటే అతనికి వ్యాధి సోకి ఉండవచ్చు. ఓకే, అలా ఎక్కువ యాంటీబాడీలు కనబడ్డాయంటే ఖచ్చితంగా సోకి ఉండొచ్చు అని. ఇలా మొత్తం ఒక సమాజంలో, ఒక ప్రదేశంలో ఎంతమందికి వ్యాధి సోకింది అని నిర్ధారించడానికి ఏ పరీక్ష అంటే ర్యాపిడ్ యాంటీబాడీ పరీక్ష. మనకి ఇక్కడ కొందరిలో మామూలుగా చెప్తుంటారు ఏంటంటే చాలామందికి లక్షణాలు కనబడట్లేదు, వ్యాధి వచ్చింది కూడా తెలియట్లేదు, వచ్చేసి వెళ్ళిపోయింది అంటున్నారు. నిజమే, వచ్చేసి వెళ్ళిపోయి ఉండొచ్చు. ఎందుకంటే వ్యాధి లక్షణాలు కొందరికి తీవ్రంగా ఉండవు, ఏదో కొద్దిపాటి ఒకరోజు కొంచెం ఒళ్ళు నొప్పులు, కొద్దిగా గొంతు నొప్పి ఆ వ్యాధి అప్పటికే వచ్చి ఉంటుందండి, కానీ ఎలాంటి లక్షణాలు కనిపించవు, సీరియస్ కాదు, 14 రోజుల్లో తగ్గిపోయి ఉంటుంది, 21 రోజుల్లో పూర్తిగా తగ్గిపోయి ఉంటుంది. సో ఇలాంటి వాళ్ళే ఎక్కువ ఉంటున్నారు అనుకున్నారు, ఉండొచ్చు. అయితే వీరికి వ్యాధి వచ్చింది లేదు తెలుసుకోవడానికి మనం ఏ పరీక్ష చేస్తామంటే ర్యాపిడ్ యాంటీబాడీ పరీక్ష చేస్తాం. సో ప్రశ్న ఎలా అడగవచ్చు అంటే ఒక వ్యక్తికి వ్యాధి వచ్చిన తర్వాత అతనికి వ్యాధి వచ్చింది తెలుసుకోవడానికి ఇది ఏ పరీక్ష ఉపయోగపడుతుంది? ర్యాపిడ్ యాంటీబాడీ పరీక్ష. ఒక వ్యక్తి యొక్క దేహంలో వైరస్ ఉంది అని తెలుసుకోవడానికి లేదా వ్యాధి నిర్ధారించడానికి చేసే పరీక్ష ఈ రెండు అండి, రియల్ టైమ్ RT-PCR, ర్యాపిడ్ యాంటీజెన్ డిటెక్షన్ పరీక్ష. ఈ రెండు ఆప్షన్స్లో ఉంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ దీనికి ఇవ్వండి, సో లేకపోతే దీనికి ఇవ్వండి అలా. ఓకే, సో ఇది. తర్వాత సిటీ స్కాన్ ద్వారా ఎలా తెలుస్తుందంటే ఈ వైరస్ ఊపిరితిత్తులను ఎంతవరకు దెబ్బతీసింది, ఏ స్టేజ్లో ఉంది, వీటిని దీని ద్వారా తెలుస్తుంది. వ్యాధి ఉంది అని కన్ఫామ్ అయినప్పుడు సిటీ స్కాన్ ద్వారా, ఓకే, దీంట్లో మళ్ళీ ప్రత్యేకమైన సిటీ స్కాన్, ఊపిరితిత్తులకు చేసే సిటీ స్కాన్ ద్వారా వ్యాధి తీవ్రత ఎంత ఉంది, ఆ వ్యాధి తీవ్రత వల్ల ఊపిరితిత్తులు ఎంతవరకు దెబ్బతిన్నాయి, ఏ స్టేజ్లో ఉందని తెలుసుకోవడానికి సిటీ స్కాన్ చేస్తారు. అయితే అందరికీ అవసరం ఉండకపోవచ్చు, వ్యాధి లక్షణాలు చాలా తక్కువగా ఉన్న వారికి అవసరం ఉండకపోవచ్చు. అందుకే సో ఇది అందరికీ చేయరండి, ప్రభుత్వం కూడా దీన్ని చేయట్లేదు. ప్రైవేట్ హాస్పిటల్స్ వాళ్ళు వ్యాధి తీవ్రత ఎంత ఉంది, సో నిజంగా ఊపిరితిత్తులు ఎంతవరకు దెబ్బతిన్నాయి, అది ఏ విధంగా నష్టాన్ని కలుగజేస్తుంది, వీటన్నిటిని తెలుసుకోవడానికి సో సిటీ స్కాన్ పరీక్ష ఉపయోగపడుతుంది. సిటీ స్కాన్ అంటే కంప్యూటర్ టోమోగ్రఫీ స్కాన్. సో ఊపిరితిత్తులకు చేసే సిటీ స్కాన్ వల్ల సో మనకు ఆ వ్యాధి తీవ్రత, అది కలుగజేసే నష్టము, ఇవన్నీ తెలియజేస్తుంది. తర్వాత నెక్స్ట్ చికిత్స. మరి ఈ వ్యాధికి ఎలాంటి చికిత్స ఉంటారు అంటే ముందు వైరస్ను కంట్రోల్ చేసేటటువంటి ఔషధాలు, దాన్ని యాంటీవైరల్ ఔషధాలు అంటారు. అయితే ఇక్కడ సో ఈ యాంటీవైరల్ ఔషధాలు వైరస్ను చంపవు, ఓకే, వైరస్ మల్టిప్లికేషన్ నిరోధిస్తాయి, అంటే వైరస్ సంఖ్యను శరీరంలో పెంచకుండా చూస్తాయండి. ఓకే, యాంటీబయాటిక్స్ డిఫరెంట్, యాంటీవైరల్ డ్రగ్స్ డిఫరెంట్. యాంటీబయాటిక్స్ నేరుగా సూక్ష్మజీవుని చంపేస్తాయి. సో యాంటీబయాటిక్స్ వైరస్ల మీద పనిచేయవు. కాకపోతే యాంటీబయాటిక్స్ ఎందుకు ఇస్తారు అంటే ఇతరత్ర వ్యాధులు రాకుండా ఉండడానికి, ఇతరత్ర రక్షణ కొరకు ఇస్తారు. కానీ వైరస్ను అడ్డుకునేటివి ఏంటి అంటే యాంటీవైరల్ ఔషధాలు. ఈ యాంటీవైరల్ ఔషధాలు ఎలా పనిచేస్తాయంటే వైరస్ మన శరీరంలో మల్టిప్లై, తన సంఖ్యను వృద్ధి చెందకుండా చూస్తాయి. సో వైరస్ల సంఖ్య వృద్ధి చెందకుండా ఉంటే ఉన్న వైరస్లను మన శరీరం ఆటోమేటిక్గా చంపేస్తుంది, క్లీన్ చేస్తుంది. సో వేలల్లో, లక్షల్లో, కోట్లలో పెరగకుండా ఉన్నప్పుడు ఓకే, సో ఉన్న వైరస్లను, అప్పటికే మన శరీరంలో ఉన్న వైరస్లను మన శరీరం చంపేస్తుంది కాబట్టి వ్యాధి తొందరగా నయమవుతుంది. మన దేహమే దాన్ని క్లీన్ చేసుకుంటుంది. ఇలా వైరస్ లోడ్ పెరగకుండా ఉండడానికి, వైరస్ల సంఖ్యను తగ్గించడానికి, వైరస్లను ఆపడానికి ఇచ్చేటువంటి ఔషధాలు యాంటీవైరల్ ఔషధాలు. సో ఏ ఔషధాలని వాడుతున్నారంటే ఇక్కడ క్లియర్గా ఇచ్చారండి, రెమిడిసివిర్ అండ్ ఫావిపిరావిర్. రెమిడిసివిర్ సో ఇంజెక్షన్ రూపంలో ఉంటుంది, 5 రోజులు ఇవ్వడం వలన సో వైరస్ని మనం కట్టడి చేయగలుగుతాం. తర్వాత ఫావిపిరావిర్ అనేటువంటివి సో టాబ్లెట్ రూపంలో ఇవ్వడం వలన వ్యాధిని మల్టిప్లై అంటే వైరస్ని మనం లోడ్ పెరగకుండా, దాని సంఖ్యను వృద్ధి చెందించకుండా ఆపడం వలన సో నెమ్మదిగా వైరస్ మన బాడీ నుంచి వెళ్ళిపోతుంది. ఇవి కాకుండా సో క్లోరోక్విన్ లేదా హైడ్రాక్సీ క్లోరోక్విన్ ఇస్తున్నారు. సో ఇది ఎలా పనిచేస్తుంది అనేది ఇప్పటి వరకు శాస్త్రీయంగా స్పష్టమైన అవగాహన లేనప్పటికీ సో కొంతమంది శాస్త్రవేత్తలు క్లోరోక్విన్ లేదా హైడ్రాక్సీ క్లోరోక్విన్ ఇవ్వడం వల్ల వ్యాధి తీవ్రత తగ్గుతుంది అని గమనించారు.
ఓకే. సో జనరల్గా క్లోరోక్విన్ అనేది మలేరియాకి ఔషధంగా వాడుతున్నారు. సో కానీ ఇది ఇవ్వడం వల్ల కూడా వ్యాధి తీవ్రత తగ్గుతుంది అని గమనించారు. అందుకే సో దీనికి కూడా ఇస్తున్నారండి. ఇవి కాకుండా నెక్స్ట్ అజిత్రోమైసిన్ లేదా డాక్సిసైక్లిన్. సో అజిత్రోమైసిన్, డాక్సిసైక్లిన్ యాంటీబయాటిక్లు. సో ఇవి ఇవ్వడం వల్ల కూడా వ్యాధి తీవ్రత తగ్గుతుంది అనుకుంటున్నారు. సో ఇది వైరస్లను నేరుగా చంపలేకపోయినా, సో ఈ యాంటీబయాటిక్లు వైరస్ల మీద పనిచేయకపోయినా మొత్తం మీద బాడీలో ఈ వాపు ప్రక్రియ లేకపోతే వ్యాధి తీవ్రతను తగ్గించడానికి ఉపయోగపడుతుంది. లేదా ఇతరత్ర ఇన్ఫెక్షన్లు, గొంతు సంబంధించిన ఇన్ఫెక్షన్లు, న్యూమోనియాకు సంబంధించిన ఇన్ఫెక్షన్లు, తర్వాత లంగ్స్కి సంబంధించిన ఇన్ఫెక్షన్లు, బాడీలో ఇతర ఇన్ఫెక్షన్లను కూడా కంట్రోల్ చేస్తున్నాయి. కాబట్టి వీటిని ఇవ్వడం జరుగుతుంది. సో ఇది ఇంకా ఇలా పర్టికులర్గా పనిచేస్తుంది, ఇలా టార్గెట్గా పనిచేస్తుందని ఈ రెండు డ్రగ్స్కి అంటే క్లోరోక్విన్ లేదా హైడ్రాక్సీ క్లోరోక్విన్, అజిత్రోమైసిన్, డాక్సిసైక్లిన్కి లేనప్పటికీ వీటి ఇవ్వడం వలన రోగి త్వరగా కోలుకుంటున్నాడు, తర్వాత వ్యాధి తీవ్రత తగ్గుతుందని గమనించారు. తర్వాత నెక్స్ట్ ప్లాస్మా చికిత్స. అయితే WHO ప్రకారంగా ప్లాస్మా చికిత్స సో ఫైనల్ కాదు, అంత ఉపయోగకరం కాదు అని చెప్పింది. అయితే ఇవ్వద్దు అని ఎక్కడా చెప్పలేదు. ఇవ్వద్దు అని WHO కానీ, ICMR కానీ, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ కానీ దీన్ని బ్యాన్ చేశాము, ఇవ్వద్దు అని ఎక్కడా చెప్పలేదండి. కాకపోతే ఏంటంటే సో ఇస్తే ఇవ్వచ్చు, కానీ ఇదే ఫైనల్, ఇంకా ఇది ఖచ్చితంగా ఇవ్వాలని అలా ఎక్కడా చెప్పలేదు. ఓకే, ఇస్తే అలా ఇచ్చిన రోగులు కొంచెం కోలుకుంటున్నారు అని ఒక అధ్యయనం. కొంతమంది శాస్త్రవేత్తలు ఇచ్చినా ఇవ్వకపోయినా ఒకే రకం, ఇలా భిన్నాభిప్రాయాలు. కాకపోతే ఎక్కువ మంది శాస్త్రవేత్తలు చెప్పింది ఏంటి అంటే, వైద్యుల అబ్జర్వేషన్ ఏంటి అంటే, ప్లాస్మా చికిత్స వలన వీటన్నిటితో పాటుగా ప్లాస్మా చికిత్స వలన ఓకే సో కన్వాలెంట్ ప్లాస్మా అంటారు. సో ఈ ప్లాస్మా చికిత్స వలన రోగి కోలుకునే అవకాశాలు ఎక్కువ. సో ఎవరికైతే వ్యాధి చాలా తీవ్రంగా ఉంటుందో, సీరియస్గా ఉంటారో, సో చనిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుందో వాళ్ళకి ఈ ఔషధాలతో పాటుగా ప్లాస్మా చికిత్స ఇవ్వడం ద్వారా రోగి వేగంగా కోలుకుంటారు లేదా మరణం నుంచి బయటపడతారు అని సో వారి యొక్క అభిప్రాయం. ఓకే, సో ఇలా దీంతో పాటుగా ఇంకా లంగ్స్ మీద అటాక్ చేస్తుంది కాబట్టి సో లంగ్స్ని ప్రేరేపించడానికి లేదా లంగ్స్ బాగా పనిచేయడానికి కొన్ని రకాలైనటువంటి ఔషధాలను ఇవ్వడం. ఈ కరోనా వల్ల శరీరంలో వాపు ప్రక్రియ ఎక్కువ అవుతుంది. సో సైటోకైనిన్స్ ఎక్కువ విడుదలై సైటోకైనిన్ స్ట్రామ్ అంటాం. సో ఆ ప్రక్రియ కూడా ఉంటుంది. దాన్ని తగ్గించడానికి ఇచ్చేటటువంటి ఔషధాలు ఉన్నాయి. ఓకే, కొన్ని రకాలైనటువంటి ఎలర్జీకి సంబంధించినటువంటి ఇచ్చే ఔషధాలు, ఇలా రకరకాల ఔషధాల నుంచి మొత్తం మీద సో వ్యాధిని తగ్గింపజేస్తారు. ఓకే, సో స్టీరాయిడ్లు, ఇతర ఔషధాలు, ఇలా పారాసైటమాల్ ఇవన్నీ ఇస్తారు. వీటితో పాటుగా శరీరం శక్తిని పొందించడానికి బి కాంప్లెక్స్ విటమిన్లు లేదా జింకోవిట్లు, తర్వాత విటమిన్ సి, తర్వాత జింక్, ఇవన్నీ కూడా సో ప్రోటీన్లు. ఓకే, మంచి ప్రోటీన్లు. అందుకే కరోనా చికిత్సలో భాగంగా కరోనా రాకుండా ఉండడానికి కూడా సో రోజు ప్రోటీన్లు తినండి. సో జింక్ సంబంధించినటువంటి ఆహార పదార్థాలు, జింక్ టాబ్లెట్లు లేదా సో బి కాంప్లెక్స్ సిరప్, బి కాంప్లెక్స్ టాబ్లెట్లు, తర్వాత జింకోవిట్, ఇలాంటి విటమిన్ సి ఎక్కువ తీసుకోండి. సో ఇవన్నీ విటమిన్ డి, ఇవన్నీ ఇవ్వడం వలన ఏమవుతుందంటే శరీరంలో వైరస్ తొందరగా చనిపోతుంది లేదా వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. శరీరానికి ఆ వైరస్ పై పోరాడేటటువంటి శక్తి పెరుగుతుంది. సో కాబట్టి వ్యాధి వచ్చిన వారికి ఇవన్నీ ఇవ్వడం వలన వేగంగా కోలుకుంటారు. తర్వాత రాకుండా ఉండడానికి కూడా వీటిని తీసుకోవడం వల్ల, అంటే విటమిన్లు, సో మినరల్స్, ఓకే, తర్వాత మంచి ఆహారము, ప్రోటీన్ ఉన్న ఆహారము, తాజా పండ్లు, కూరగాయలు, ఇవన్నీ తీసుకోవడం వలన శరీరానికి వ్యాధి నిరోధక శక్తి పెరిగి ఒకవేళ వైరస్ మన శరీరానికి అటాక్ అయినా వేగంగా కోలుకోవడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో ఇవన్నీ చికిత్స జాగ్రత్తలండి. సో నివారణ పద్ధతులు, నివారణ పద్ధతులు ఇంతకుముందే చెప్పుకున్నామండి. ఓకే, సో నివారణ పద్ధతిలో ఫస్ట్ ది బెస్ట్, ఈజీగా అందరూ చేయగలిగినటువంటిది, కంపల్సరీగా చేయాల్సిన ఏంటంటే నోటికి ముక్కుకు మాస్క్ పెట్టుకోవడం. ఇంతకుముందే చెప్పాను. ఎందుకు పెట్టుకోవడం జరుగుతుంది అంటే, సో ఎదుటివారు తుమ్మినప్పుడు దగ్గినప్పుడు ఆ తుంపరను మాస్క్లు అడ్డుకుంటాయి కాబట్టి మనకు వచ్చే ఛాన్స్ లేదు. ఇద్దరు మాస్క్ పెట్టుకుంటే వ్యాధి వచ్చే ఛాన్స్ 90% సో అబోవ్ కట్ చేయబడుతుందండి. అంటే 90% అబోవ్ వచ్చే ఛాన్సే లేదు. అవతల వ్యక్తి నిజంగా కరోనా వైరస్ ఉన్న వ్యక్తి అయినా, కోవిడ్ వ్యక్తి అయినా, అతను మాస్క్ పెట్టుకోవడం, సాధారణ వ్యక్తి మాస్క్ పెట్టుకోవడం వలన సో వ్యాధి వచ్చే ఛాన్స్ 90%కు పైగా ఉండవు, అంటే రాదు.
అందుకే అందరూ ఖచ్చితంగా మాస్క్ పెట్టుకోవాలి అంటారు. తర్వాత సోషల్ డిస్టెన్స్, వ్యక్తిగత దూరం, సామాజిక దూరం. ఓకే, ఇక్కడ సోషల్ డిస్టెన్స్ అన్నారండి. ఓకే, లేదా ఫిజికల్ డిస్టెన్స్ రకరకాల పేర్లతో పిలుస్తారు. ఓకే, మినిమం ఒక వ్యక్తికి ఓకే ఇలా ఒక 3 ఫీట్ల దూరం, ఓకే, లేదా చేతి ఇలా చాపితే అందనంత దూరంలో ఉంటే వ్యాధి వచ్చే అవకాశం కూడా తక్కువ. ఎందుకంటే మనం బాగా దగ్గరగా ఉన్నప్పుడు మన నోటి నుంచి వెలువడే తుంపర్లు నేరుగా ఇలా అతని మొహం మీదకి లేదా అతని బాడీలోకి వెళ్ళిపోతాయి. దూరంగా ఉన్నప్పుడు తుంపర్లు ఇలా స్ప్రెడ్ అవుతాయండి. అంటే అక్కడికి రీచ్ అయ్యే ఛాన్స్ లేదు. బాగా దగ్గరగా ఉన్నప్పుడు వెంటనే అతని నుంచి నోటి నుంచి వచ్చిన తుంపర్లు కానీ పదార్థాలు కానీ వెంటనే ఎదుటి వ్యక్తి మొహం మీదకి కానీ శరీరానికి కానీ తాకుతాయి. కొంచెం అలా దూరంగా ఉండడం వలన మనం తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు లేదా మన శరీరం నుంచి వచ్చేటువంటి ఏ రకమైనటువంటి తుంపర్లు కానీ ఏదైనా సరే ఇలా స్ప్రెడ్ అయిపోతాయి. ఇలా స్ప్రెడ్ అయిపోయినప్పుడు అక్కడ దాకా ఆ వైరస్ వెళ్ళే ఛాన్స్ లేదు. కాబట్టి దూరాన్ని పాటించండి. వ్యక్తికి మధ్య దూరం ఉండండి ఎక్కడైనా ఫంక్షన్స్కు లేదా ఇంకొక దగ్గరికి వెళ్ళినప్పుడు. కారణం ఏంటంటే ఆ వ్యక్తి శరీరంలో నుంచి లేదా ఆ వ్యక్తి ద్వారా మనకు వైరస్లు సంక్రమించే అవకాశం బాగా తగ్గుతుంది. అందుకే సోషల్ డిస్టెన్స్, ఓకే, లేదా ఫిజికల్ డిస్టెన్స్, వ్యక్తిగత దూరం లేదా సామాజిక దూరం పాటించడం మినిమం 2 నుంచి 3 అడుగులు. మనం ఒకవేళ అలా లెక్క పెట్టుకోలేం కాబట్టి ఇలా చేయి చాపితే ఎదుటి వ్యక్తికి మనం తగలకూడదు. అంత దూరం ఉన్నప్పుడు ఈ వైరస్ సంక్రమించేటటువంటి ఛాన్స్ తగ్గిపోతుంది. తర్వాత చేతులను తరచుగా శుభ్రపరచుకోవడం, సబ్బుతో, శానిటైజర్తో, లిక్విడ్ సోప్ కానీ ఏదైనా సరే. ఎందుకంటే చేతులకు వైరస్లు అంటుకున్నప్పుడు మన వస్తువులను తాకినప్పుడు ఆ చేతులకు వైరస్లు మన చేతులకు ఆ వస్తువుల నుంచి వైరస్లు అంటుకుంటాయి. ఇంతకుముందే చెప్పాను. అది మనం ముక్కుకు, నోటికి, కళ్ళకు పెట్టుకున్నప్పుడు అది వెంటనే లోపలికి వెళ్ళిపోతుంది. దీన్ని అవాయిడ్ చేయడానికి మనం ఏం చేసుకుంటాం, శానిటైజర్ను వాడుతున్నాం. శానిటైజర్లో ఆల్కహాల్ ఉంటుందండి. ఈ ఆల్కహాల్ వల్ల ఈ వైరస్ పైన ఉండేటువంటి కొవ్వు పొర కరిగిపోతుంది. కాబట్టి ఆ వైరస్ చచ్చిపోతుంది. అంటే వైరస్ మనకు సంక్రమించదు. ఓకే, శానిటైజర్లో జనరల్గా మీథైల్ ఆల్కహాల్ వాడతారు. ఏ ఆల్కహాల్ అయినా ఏమవుతుంది, మెయిన్ ఫంక్షన్ ఒకటే. ఈ కరోనా వైరస్ చుట్టూ ఉన్న కొవ్వు పొర ఉంటుంది. ఈ కొవ్వు పొర ఈ ఆల్కహాల్లో కరిగిపోతుంది. అంటే వైరస్ చనిపోతుంది, నిర్జీవం అవుతుంది అన్నట్టు. సబ్బుతో కూడా అలానే అండి. సబ్బు వేసుకున్నప్పుడు సబ్బులో ఉన్న రసాయనాల వల్ల వైరస్ ఇనాక్టివ్ అయిపోతుంది. ఈ వైరస్ చేతుల నుంచి వెళ్ళిపోతుందండి. అయితే శానిటైజర్ సబ్బుతో రెండుతో పోలిస్తే వీలుంటే సబ్బుతోనే కడుక్కోవాలండి. అది మామూలుగా బాత్ సోప్ అయినా, లిక్విడ్ సోప్ అయినా. ఒకవేళ సబ్బు అందుబాటులో లేనప్పుడు శానిటైజర్ ఉత్తమం. ఈ రెండిట్లో ఏది అంటే మళ్ళీ సబ్బే ఫస్ట్. సబ్బుతోని కడుక్కోవడం వల్ల పూర్తి రక్షణ ఉంటుంది. ఓకే, ఎక్కడైతే వాటర్ ఉండవో, మనకు సబ్బు అందుబాటులో లేదో, ఎక్కువ మనం క్లీన్ చేసుకోలేము, అప్పుడు శానిటైజర్. ఉదాహరణకు మనం మార్కెట్కి వెళ్ళాము, అక్కడ ఒక వస్తువును ముట్టుకున్నాము, మనకు అక్కడ చేతి హ్యాండ్ వాష్ చేసుకునేటటువంటి ఛాన్స్ లేదు, అప్పుడు శానిటైజర్ వేసుకోవాలి. లేదా ఇంట్లో ఉన్నాము, మనకు వాటర్ ఉంది, సబ్బు ఉంది, ఫస్ట్ సబ్బుతో చేతులు కడుక్కోవడం ఉత్తమం. చాలామంది ఓన్లీ శానిటైజర్ వేసుకుంటూనే ఉంటారు ఇంట్లో కూడా. అది కూడా రాంగేనండి. కారణం ఏంటంటే వీలుంటే ముందు ఫస్ట్ సబ్బుతో చేతులను కడుక్కోవాలి. ఒకవేళ అది వీలు కానప్పుడు శానిటైజర్ను వేసుకుంటే వైరస్తో పాటు ఇతర సూక్ష్మజీవి ఏ ఉన్నా కానీ చనిపోతాయి. ఓకే, తర్వాత రద్దీ ఉన్న ప్రదేశాలకు వెళ్ళకపోవడము. ఓకే, ఇరుకిరుగ్గా ఉండేటువంటి చాలా వాటికి, అట్లాంటి ప్లేస్లకు, జాతరలకు, అట్లాంటి వాటికి వెళ్ళకపోవడము. అవసరం ఉంటే తప్ప వెళ్ళకపోవడం. రీజన్ ఏంటంటే ఎక్కువ గుమిగూడు ఉన్న ప్రదేశాల్లో వ్యాధులు ప్రబలే తీవ్రత చాలా ఎక్కువ. చుట్టుపక్కల క్లీన్గా ఉంచుకోవడము. వీటన్నిటి వల్ల అంటే ఇతరత్ర వ్యాధి నివారణ పద్ధతుల ద్వారా కూడా, సాధారణ వ్యాధి నివారణ పద్ధతుల ద్వారా కూడా ఈ వైరస్ని మనము రాకుండా చూసుకోవచ్చు. తర్వాత నెక్స్ట్ వ్యాక్సిన్ అండి. ప్రపంచమంతా ఇప్పుడు వ్యాక్సిన్ల కొరకు ఎదురు చూస్తోంది. ఓకే, వ్యాక్సిన్ వస్తేనే ఈ వ్యాధిని తగ్గించవచ్చు అనే భావన ఉంది. వ్యాక్సిన్ ఎలా పనిచేస్తాయి అనేది ఆల్రెడీ నేను వీడియోలో చెప్పాను. ఇంతకుముందు ఉండేటువంటి ఒక స్పెషల్ టాపిక్లో, ఇమ్యునైజేషన్, వ్యాక్సినేషన్ అనే టాపిక్లో చెప్పడం జరిగింది. మళ్ళీ ఒక్కసారి చెప్తున్నాను. వ్యాక్సిన్ల వల్ల మన శరీరంలో యాంటీబాడీలు ఉత్పత్తి అవుతాయి, ప్రతిరక్షక దేహాలు ఉత్పత్తి అవుతాయి. ఈ ప్రతిరక్షక దేహాలు మన శరీరంలో ఉన్నప్పుడు వైరస్, నిజమైన బలమైన వైరస్ మన శరీరంలోకి వచ్చినప్పుడు ఈ ప్రతిరక్షక దేహాలు దాన్ని వైరస్ని న్యూట్రలైజ్ చేస్తాయి, చంపివేస్తాయి, ఇనాక్టివేట్ చేస్తాయి. కాబట్టి పొరపాటున ఎప్పుడైనా మనకు వైరస్ మన శరీరంలోకి వెళ్ళినా ఆల్రెడీ మనం వ్యాక్సిన్ తీసుకొని ఉన్నాం కాబట్టి ఆ వైరస్ మన మీద ఎక్కువ ప్రభావం చూపదు. ఒకవేళ చూపినా తొందరగా తగ్గిపోతుంది. వ్యాధి తొందరగా తగ్గిపోతుంది, వైరస్ తొందరగా నిర్వీర్యం అయిపోతుంది.
వ్యాక్సిన్ తీసుకోని వారికంటే తీసుకున్న వారికి వ్యాధి తీవ్రత తక్కువగా ఉంటుంది. సో అంటే వ్యాధి వచ్చినా మరణ భయం ఉండదు, ఎక్కువ సీరియస్ కాదు, ఎక్కువ తీవ్రంగా ఆ వ్యక్తికి రాదు. వ్యాక్సిన్ తీసుకోకపోతే సో తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. వ్యాక్సిన్ తీసుకున్నంత మాత్రాన కంప్లీట్గా రాదు అనేది అబద్ధం అండి. రావచ్చు, కానీ అది లక్షణాలు చాలా తక్కువగా ఉండి మనకు తెలియకుండానే వ్యాధి వచ్చి వెళ్ళిపోవచ్చు, లేదా చాలా తక్కువ స్థాయిలో వ్యాధి వచ్చి తొందరగా తగ్గిపోవచ్చు. అంటే అది ఆ వైరస్ లేదా ఆ వ్యాధి వల్ల మన శరీరం డేంజరస్లో పడేంత ఉండకపోవచ్చు. అందుకే వ్యాక్సిన్ గురించి ఎదురు చూస్తున్నారు. కొన్ని వ్యాక్సిన్లు భారతదేశంలో ఉండేటువంటి కొన్ని వ్యాక్సిన్లను చూస్తున్నాం. ప్రపంచవ్యాప్తంగా 110 కంపెనీలు, విశ్వవిద్యాలయాలు, సంస్థలు వ్యాక్సిన్ల కొరకి ప్రయోగాలు చేస్తున్నాయి. కొన్ని సెకండ్ స్టేజ్లో, కొన్ని 3వ దశలో ప్రయోగాల స్టేజ్లో, క్లినికల్ ట్రయల్స్లో ఉన్నాయి. మనం ఆల్రెడీ ఇప్పటికే వచ్చినటువంటి ఒక వ్యాక్సిన్ని చూద్దాం. తర్వాత నెక్స్ట్ భారతదేశంలో వ్యాక్సిన్ ప్రయోగాల గురించి చూద్దాం. వీటి గురించి కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్లో రావచ్చు. మొట్టమొదట COVID-19కి వచ్చినటువంటి మొట్టమొదట వ్యాక్సిన్ ఏంటి అంటే స్పుత్నిక్ వి. దీన్ని మొట్టమొదటిసారిగా GAM-CoV-D వ్యాక్ అన్నారు. సో ఎందుకంటే గమోలియా రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, మాస్కో, రష్యాలో ఉండేటువంటి గమోలియా రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు దీన్ని మొట్టమొదటిసారిగా తయారు చేశారు కాబట్టి GAM-CoV-D వ్యాక్ అన్నారు. కానీ దీని అఫీషియల్ నేమ్ స్పుత్నిక్ వి. రష్యా రాకెట్ పేరు దీనికే పెట్టారండి, స్పుత్నిక్ వి అంటే వ్యాక్సిన్. సో దీని ఫస్ట్ GAM-CoV-D వ్యాక్ అన్నారు. సో ఎందుకంటే గ్యామ్ అంటే గమోలియా రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, మాస్కో. సో ఈ స్పుత్నిక్ విని తయారు చేసింది ఎవరంటే గమోలియా రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, మాస్కో. సో ఆల్రెడీ ఇది ఆ దేశంలో మార్కెట్లోకి వచ్చింది. అక్కడి నుంచి ప్రపంచం అంతా దాన్ని సరఫరా చేయడానికి చాలా కంపెనీలు ప్రయత్నాలు ప్రారంభించాయి. సో ప్రశ్న ఎలా అడగవచ్చు అంటే COVID-19కి మొట్టమొదటిసారిగా వచ్చినటువంటి వ్యాక్సిన్ స్పుత్నిక్ వి ఆర్ GAM-CoV-D వ్యాక్ ఉత్పత్తి చేసినటువంటి సంస్థ, దేశము, ఇలా అడగవచ్చు. ఇకపోతే భారతదేశంలో భారత్ బయోటెక్ వారు, ICMR వారు, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ వారు, ప్లస్ NIV, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ, పూణేలో ఉంటుందండి. ఈ ముగ్గురు కలిసి కోవాక్సిన్ అనేటువంటి వ్యాక్సిన్ అభివృద్ధి చేస్తున్నారు. ఇది 3వ దశ క్లినికల్ ట్రయల్స్ రావడం జరిగింది. సో ఈ భారతదేశంలో పూర్తి వ్యాక్సిన్ వచ్చే అవకాశం ఉన్న వాటిలో ఒకటి కోవాక్సిన్. సో ప్రశ్న అడగొచ్చండి, కోవాక్సిన్ ఎవరు తయారు చేస్తున్నారు? ఒకవేళ అప్పటికే తయారైంటే నెక్స్ట్ ఇయర్లో ఎవరు తయారు చేశారు, ఏ వారితో తయారు చేశారు, ఏ కంపెనీ తయారు చేస్తారు, ఇలా అడగవచ్చు. తర్వాత నెక్స్ట్ సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా వీరు మరియు ఆస్ట్రాజెనికా కంపెనీ కలిసి కోవిషీల్డ్ అనేటువంటి వ్యాక్సిన్ తయారు చేస్తున్నారు. సో ఇలా ఈ రెండు కంపెనీలు, 2 రకాల వ్యాక్సిన్లు భారతదేశంలో ముందంజలో ఉన్నాయి. సో త్వరలో రావడానికి అవకాశం ఉన్నటువంటి వ్యాక్సిన్లు మిగతావి కూడా ఉన్నాయండి, మిగతా కంపెనీలు కూడా చేస్తున్నారు. కానీ త్వరలో రావడానికి అవకాశం ఉండేటువంటి వ్యాక్సిన్లు ఇలా కోవాక్సిన్, కోవిషీల్డ్. ఇక్కడ ప్రశ్నలు కంపెనీని కూడా అడగవచ్చు, ఏ కంపెనీ వాళ్ళు ఇస్తున్నారు, వాటి మీద కూడా ప్రశ్నలు అడగవచ్చు. ఇవి వ్యాక్సిన్లు. సో ఇలా డియర్ స్టూడెంట్స్, ఈ లెసన్ మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్ దృష్ట్యానే కాదు, సాధారణంగా ఇతరత్రా కూడా ఉపయోగపడవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.